లయన్ కిరణ్ గారు అంటే అందరికీ తెలుసు. ఇంటి పేరేంటి కిరణ్ గారిది తెలుసుకోవచ్చా? మై సర్నేమ్ ఇస్ వై అంటే యదుగిరి. ఏం క్రేజీనా అప్పట్లో కిరణ్ గారు? చిన్నప్పటి నుంచి అదే అండి. చాలా మంది ఆ బ్రాకెట్లోనే లైఫ్ ఉంటుంది, అవుట్ ఆఫ్ ద బాక్స్ లైఫ్ ఉండదు అంటారు. మీరేంటి అవుట్ ఆఫ్ ద బాక్సే లైఫ్ అంటున్నారు? అవుట్ ఆఫ్ ది బాక్సే. చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మిమ్మల్ని మోసం చేయడం జరిగింది. మోసం కాదండి, తని మోసం కంటే కూడా ఇంకేదైనా పదం వాడాలంటే నమ్మక ద్రోహము. సో రియల్ ఎస్టేట్ ఇప్పుడు చాలా చేంజ్ అయింది, బట్ ఇంకా మోసాలు జరుగుతున్నాయి. తప్పులు ఎవరు అంటారు? ఇద్దరిదండి. ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని క్షమించారా? ఐఎమ్ నాట్ ఏ గాంధీ. కోట్ల రూపాయలు సంపాదిస్తున్నప్పుడు, వందల కోట్లు సంపాదిస్తున్నప్పుడు బ్లాక్ మెయిలింగ్ అనే ఒక పెద్ద వర్డ్ వాళ్ళ లైఫ్లో ఉండిపోతుంది అని విన్నాను. నన్ను చంపడానికి సుపారీ ఇచ్చినవి కూడా ఉన్నాయండి. పాపులర్ డైలాగ్ ఉంది కదా, బావు కళ్ళల్లో ఆనందాన్ని చూస్తానేదో డైలాగ్ ఉంటుంది వాడిది. ఈవెన్ మార్నింగ్ న్యూస్ ఏంటి? న్యూస్ ఏంటంటే బ్రేకింగ్ న్యూస్ అని వస్తుంది, మధుసూదన్ దారుణ హత్య. కళ్ళలాగా ఉంది. మీరు చేశారని అనుకున్నారు. సెలబ్రిటీ ఈవెంట్స్ జరిగినా, ఏ సోషల్ వర్క్స్ జరిగినా అందులో స్పాన్సర్షిప్ అండ్ స్పాన్సర్డ్ బై లయన్ కిరణ్ గారు అని ఉంటుంది. హౌ ఇట్ మ్యాటర్స్ టు మీ. నాకు ఎవడేమనుకున్నా నాకు ఐఎమ్ నాట్ బాదర్డ్. హలో ఎవ్రీవన్, ఇవాళ ఇంకొక ఇన్స్పైరింగ్ అచీవర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈయన రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ప్రభంజనాన్ని సృష్టించారు. చాలామంది బిజినెస్ పీపుల్ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు, కానీ ఈయన రివర్స్లో హై ప్రొఫైల్ హై బిజినెస్ చేస్తున్నారు. అండ్ ఏ ఈవెంట్స్ జరిగినా ఈయన స్పాన్సర్షిప్ లేనిదే ఆ ఈవెంట్ ఉండదు. అండ్ అంతేకాకుండా సోషల్ వర్క్స్, స్వచ్ఛంద కార్యక్రమాలు బోల్డ్ అని చేస్తున్నారు. అండ్ ప్రతి ఒక్కరికి ఆయన పేరు సుపరిచితం. హీఈస్ నన్ అదర్ దాన్ మేనేజింగ్ డైరెక్టర్ సూచర్ ఇండియా డాక్టర్ లయన్ కిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సూచర్ ఇండియా డాక్టర్ లయన్ కిరణ్ గారు, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి, ఐఎమ్ ఫైన్. సూచర్ ఇండియా కంటే లయన్ కిరణ్ గారికే బ్రాండ్ ఎక్కువ ఉంది, ఏంటిది సీక్రెట్ ఏంటి? బేసిక్గా అంటే సూచర్ ఇండియా ఇస్ అ బిగ్గర్ బ్రాండ్. అంటే నాకంటే చాలా గొప్పది సూచర్ ఇండియా డెఫినెట్గా. బట్ యాజ్ యూ రైట్లీ సెడ్, మనిషి అన్నాక ఎవరో ఒకళ్ళు కనెక్టివిటీ ఉంటుంది. సంస్థను కొంతమంది తీసుకుంటారు, మనిషి అన్నప్పుడు చాలామంది కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు. కాబట్టి లయన్ కిరణ్ అనే ఇది కూడా ప్యారలల్ బ్రాండ్. అంటే సూచర్ ఇండియా ఇస్ కమర్షియల్ ఇన్స్టిట్యూషన్ వైజ్గా అండ్ పర్సన్ వైజ్గా ఇది ఉంది. అక్కడేమో కమర్షియల్ యాక్టివిటీ ఒకటే ఉంటుంది. బట్ లయన్ కిరణ్ అనేటప్పటికీ డిఫరెంట్ యాక్టివిటీస్ అన్నిటితోటి చాలామంది కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ ఓన్లీ క్లయింట్స్ కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడికి వచ్చేప్పటికి నేను చేసే యాక్టివిటీస్ తోటి యూత్ కానివ్వండి, అండ్ యూనో స్పోర్ట్స్ పర్సనాలిటీస్ కనుక్కోండి, ఇంకోళ్ళు ఇలా రకరకాల వాటిల్లో కనెక్ట్ అవ్వడం. లయన్ కిరణ్ గారు అంటే అందరికీ తెలుసు. అసలు ఇంటి పేరేంటి కిరణ్ గారిది తెలుసుకోవచ్చా? మై సర్నేమ్ ఇస్ వై అంటే యదుగిరి. యదుగిరి. బట్ వై అనేది ఎవరికి కనపడదు జనరల్గా. అంటే సర్నేమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డెఫినెట్లీ. బట్ పీపుల్ నో మీ అంటే కిరణ్ అన్నప్పుడు ఏ కిరణ్ అంటారు, లయన్ కిరణ్ అనగానే ఇమీడియట్ కనెక్ట్ అయిపోతారు. అలా జరిగింది. సో గుర్తుందా, అంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇలా లయన్ కిరణ్ అనే ఒక పేరు పెట్టుకోవాలి అని అనుకున్నారా? అసలు ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి, లయన్ వెనకాలన్న స్టోరీ ఏంటి? పెట్టుకోవాలని నేను అనుకోలేదండి, నేను పెట్టుకోవాలి. అది పెట్టి నాతో బలవంతంగా పలికిస్తున్నారు ఇప్పుడు. ఓకే, సూపర్ స్టార్స్ కూడా సినిమాల్లో అదే అంటారు. మహేష్ బాబు గారు, తర్వాత అల్లు అర్జున్ గారు. నాకు అసలు ఇష్టం లేదు ఆ స్టార్లు ముందు పెడుతున్నారు, మేము అలా ఓకే చేస్తున్నాం, అది అలా అయిపోతుందని. సిమిలర్ వేనా? ఆల్మోస్ట్ అంతే అనుకోవచ్చు. అంటే దీంట్లో చిన్న కరెక్షన్ ఏంటంటే, బేసిక్గా లయన్ అనేది నేను బికాస్ ఆఫ్ మై అడ్వెంచర్స్, నేను చాలా లైఫ్లో అన్ని రకాల అడ్వెంచర్స్ చేశాను. నేను అంటే అంటార్క్టికా వెళ్ళాను, ఆర్క్టికా వెళ్ళాను, అండ్ గ్లోబ్ మొత్తం తిరిగాను. స్కై డైవ్స్ 74 స్కై డైవ్స్ చేశాను నేను. అండ్ ఒక వన్ మోర్ గ్రేట్ అడ్వెంచర్ నేను మిస్ అయిపోయాను లైఫ్లో. చాలా వన్ ఆఫ్ ది లవ్లియెస్ట్ ఎక్స్పీరియన్స్ అయి ఉండేది. నేను ఉండకపోయేవాడిని. కాకపోతే అదేంటంటే, రీసెంట్గా టైటానిక్ వెళ్తున్న షిప్ ఒకటి ఒక 1.5 year బ్యాక్, అది టైటానిక్ వెళ్తున్నప్పుడు సబ్మెరైన్ బ్లాస్ట్ అయిపోయింది కదా. యాక్చువల్లీ నాది అందులో వెళ్తున్న నలుగురిలో నా పేరు ఉండింది. లాస్ట్ మూమెంట్లో June 4th వెళ్ళాల్సిన దాంట్లో దాన్ని నా పేరు తీసేసి దాని ఓనర్, ఎవరైతే షిప్ సబ్మెరైన్ ఓనర్ ఉన్నారో, ఒక పాకిస్తానీ, లండన్లో సెటిల్ అయిన పాకిస్తానీ, లండన్ మిగతా దగ్గర నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆ టైటానిక్ దగ్గరికి వెళ్తుంది ఆ సబ్మెరైన్. మధ్యలో
కార్బన్ ఫైబర్ దేంతో అయితే చేశారో అది సరిగ్గా లేక అది బ్లాస్ట్ అయింది అది, లేకపోతే అందులో నేను ఉండేవాడిని. సో ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ తర్వాత లయన్ కిరణ్ గారికి అడ్వెంచర్స్ అంటే ఒక భయం అనేది ఉందా? లేదండి, అసలు లేదు. అడ్వెంచర్ అంటేనే ఆ పేరులోనే ఒక రిస్క్ ఉంటుంది చెప్పాలంటే. సో ఎందుకు అంత రిస్క్ తీసుకోవాలి లైఫ్లో అనుకుంటున్నారు? యూ హ్యావ్ వెల్ ఆఫ్ కదా. అంటే ఐ టెల్ యూ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ దట్ ఫియర్ ఫ్యాక్టర్ అంటారు కదా, ఆ ఫియర్ అనేది లేదు. అంటే దాన్ని మనం ఇప్పుడు నేను తెచ్చుకోవాలనుకున్నా నాకు కనపడదు. అంటే అక్కడ అదేదో చాలా డేంజర్ ఇలా అవుతుంది అంటే అది ఎగ్జైట్ చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో హాబీగా మనం ఏదో చేస్తుంటాం. సో నాకు అంతవరకే కనపడుతుంది, దాంట్లో కనపడేటువంటి డేంజర్ మీనింగ్ నాకు కనపడదు. సి ఎండ్ ఆఫ్ ది డే లైఫ్ ఎప్పుడు పోతుందో ఇట్స్ ఆల్ డెస్టినీ, మన చేతిలో ఏం లేదు. అది ఎట్లానో పోవచ్చు, రోడ్డు దాటుతుంటే కూడా పోవచ్చు. అది దాన్ని అడ్వెంచర్ అంటామంటే అది అన్నాం కదా. సో ఐ నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు హ్యావ్ మై లాస్ట్ బ్రెత్ ఇస్ జస్ట్ లైక్ ఎనీథింగ్. ఒకవేళ పోవాల్సి వస్తే కూడా నేను చెప్తుంటాను అనమాట, నా క్లయింట్స్ తోటి మాట్లాడుతున్నప్పుడన్నా లేదా నా మార్కెటింగ్ నా స్టాఫ్ తోటి మాట్లాడుతున్నప్పుడు ఏదైనా అడ్వెంచర్స్ చేస్తున్నప్పుడైనా నాకు నా లాస్ట్ బ్రీత్ ఉండాలి నేను కోరుకుంటుంటాను. దట్స్ మై వన్ ఆఫ్ మై విష్ లిస్ట్లో అదొకటి ఉంటుంది. అది హ్యూమన్ బీయింగ్ అంటేనే, సారీ టు ఇంటరప్ట్, హ్యూమన్ బీయింగ్ అంటేనే ఎమోషన్స్ కదా, భయాలు ఉంటాయి. ఎందుకంటే బంధుత్వాలు, బాంధవ్యాలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. యూ ఆల్సో హ్యావ్ ఎ ఫ్యామిలీ అండ్ బిజినెస్ పరంగా కూడా బోల్డ్ ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ యూ. సో భయం అనేదే లేదు అంటే ఎందుకో నమ్మాలనిపించట్లేదు. ట్రూ అండి. అంటే నేను చిన్నప్పుడు కూడా ఒక స్మాల్ ఇన్సిడెంట్ మీరు చెప్తుంటే నాకు సడన్గా గుర్తుకొచ్చింది. నేను ఐ వాజ్ డూయింగ్ మై పాలిటెక్నిక్ ఇన్ నేను ఉండేది వరంగల్లో. నేను మహబూబ్నగర్లో చేసినప్పుడు ఆ ట్రైన్లో నేను అక్కడ నుండి హైదరాబాద్కి వచ్చి అక్కడి నుంచి వెళ్ళాలి. సో ఆ ట్రైన్లో వెళ్తున్నప్పుడు నేను నార్మల్గా గేట్లో నిలబడి ఐ ఎంజాయ్ దట్ నేచర్. మనం వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి చెట్లు మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంటుంది. అది యూనో ద విలేజెస్ అన్నీ మనం చూసుకుంటూ వెళ్తుంటాం. సో నేను ఒక స్టేషన్లో ఆగినప్పుడు ఒక ముసలావిడ, ఒక చిన్న పాప వాళ్ళిద్దరు ఆగి ఉన్న గుడ్స్ ట్రైన్ నుండి కిందికి వాళ్ళు క్రాస్ చేసి అటువైపు వెళ్తున్నారు. అప్పుడు వాళ్ళు సరిగ్గా సెంటర్లోకి వెళ్ళారు. గుడ్స్ ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. అది స్లోగా అవుతుంది కదా. నేను కిందికి దిగి వచ్చే లోపల అది పికప్ అయింది. వాళ్ళని అలా లాగేసి పక్కన ఇద్దరిని అలా లాగేశాను. అంటే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సమ్ సెకండ్స్లో వచ్చింది అది. అంటే నాకు అక్కడ కనపడే ఆబ్జెక్ట్, అంటే నమ్మినా నమ్మకపోయినా దీస్ ఆర్ ఆల్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ మై లైఫ్. వాళ్ళని పక్కన వేసేసి మళ్ళీ రన్నింగ్ ట్రైన్లో వచ్చి మళ్ళీ నేను ఉన్నాను. వాళ్ళందరూ వచ్చి ఆ లోపల ఉన్న వాళ్ళంతా రే క్యాయ్ బై ఇतना రిస్క్ క్యూ లియా అది నాకు అక్కడ రిస్క్ అనేది నాకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అక్కడ నాకు కనపడలేదు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ నా లైఫ్లో హండ్రెడ్స్ ఉన్నాయి. అక్కడ ఏదైనా ఉంది అంటే ఫస్ట్ నేను వెళ్ళిపోతాను. అంటే సెకండ్స్లో బాడీ మూవ్ అవుతుంది. అక్కడ ఏదో యాక్సిడెంట్ జరుగుతుంది అనగానే ఇమీడియట్గా నేను అక్కడ ఆపేసి కార్ ఎక్కడ ఉంది అనేది లేకుండా మనుషులు లిఫ్ట్ చేసి నేను హాస్పిటల్ తీసుకెళ్ళి పరిగెత్తిన రోజులు కూడా ఉన్నాయి అవన్నిటిని. అంటే అక్కడ బేసిక్గా నాకు అది కనెక్ట్ అవ్వదు. అంటే అది భయం కదా, అలా ఎందుకు, ఇది డ్రామా ఏం కాదు, ఇదే చెప్పాలనేది కాదు. ఇట్ యునో బై డిఫాల్ట్ అట్లా ఎవాల్వ్ అయిపోయింది అనమాట అది. సో కొంతమంది సిచ్యువేషన్స్ని బట్టి మారుతారు, కొంతమంది మైండ్ కానీ పర్సనాలిటీ కానీ జీన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో, సో టక్కున ఒకరికి ఆపదలో ఉంటే హెల్ప్ చేయాలి ఈవెన్ దో మనం డేంజర్గా ఉన్నా కూడా అని అనిపిస్తుంది. సో జీన్స్ అన్నాను కాబట్టి పేరెంట్స్ గురించి ఒకసారి చెప్పండి. యూ వాంట్ టు నో అబౌట్ యువర్ పేరెంట్స్. My mother and father both were government employees. I am from a middle class ఫ్యామిలీ. సో భయాలు ఎక్కువ ఉంటాయి కదా మిడిల్ క్లాస్ అనగానే. అదేనండి, అంటే నన్ను పెంచిన పద్ధతిలో ఎలా అంటే నాకు ఎప్పుడు నాకు ఆ బ్రాకెట్లో పెంచాల. అంటే దీనికంటే పూర్వాశ్రమంలో అంటే ఐ మీన్ ఇఫ్ ఐ వాంటెడ్ టు యునో కోట్ మై ద చైల్డ్హుడ్, నాకు రెడ్ కలర్ ట్రౌజర్స్ వాడాను ఆ రోజుల్లోనే. ఎల్లో కలర్ అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో అది వాడినప్పుడు ఆడ పిచ్చోడు అనేలాగా అనుకుంటుంటారు కదా. అలా కాకుండా ఒక స్ట్రైట్ స్లీవ్స్ ఉండేది షర్ట్కు, ఒకవైపు లేకుండా వాడేవాడిని. సో అలా అన్నీ నా బైక్ కూడా అవన్నీ తీసేసి బైక్ను నేను అలా ముందటున్న హ్యాండిల్ను రివర్స్ చేసుకొని పెట్టుకున్నాను. చిన్నప్పటి నుంచి అదే అండి. అంటే కొన్నిసార్లు చెప్తాను నేను ఉండడమే అలా కొంచెం మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అది. ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్తాను, దాన్ని ఐ కాంట్ హెల్ప్ ఇట్. దట్స్ ఇంకా దాన్ని ఏం చేయలేం కదా. సో అలానే వస్తూ వచ్చింది అది. అంటే నేను ఈవెన్ ఏ పని చేసినా యూనిక్నెస్ ఉండాలి అనుకున్నప్పుడు మిగతా అన్నీ కనపడవు. ఒక మంచి సైకాలజిస్ట్ ఒక విషయం చెప్తుంటాడు, ఒక మనిషిని ఐడెంటిఫై చేయాలంటే 100 రకాలు చేయాల్సిన పని లేదు. ABCD కలర్స్ చూపించేసి దాని తర్వాత 2-3 స్టెప్లలో వీ కెన్ అనలైజ్ ఇట్ హ్యూమన్ అంటాడు అది. అంటే మనం ఇక్కడ కూడా ఏంటంటే మనిషి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే వెన్ యూ హ్యావ్ దట్ క్వాలిటీ ఆఫ్
అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉండడానికి అంటే బియాండ్ సమ్ లైన్ ఒక థీమ్ ఉండడానికి అని అనుకుంటున్న తర్వాత మీకు అన్నీ అలాగే ఆలోచిస్తూనే ఉంటారు. అంటే నాకంటూ ఒక యూనిక్నెస్ ఏమి ఉండాలి, సిగ్నేచర్ ఏమి ఉండాలి అని అన్నప్పుడు దానికోసం మనుషులు ఎంత దూరమైనా వెళ్తారు. కరెక్ట్. సో అక్కడక్కడ మనకేం కనపడదు. అంటే బౌండరీ అనేది మనకు కనపడనప్పుడు, బౌండరీ గీత అనేది మనం పెట్టనప్పుడు మనం ఇంకా ఇట్స్ ఇన్ఫినిటీ, ఇట్స్ స్కై ఇస్ ద లిమిట్ లాగా ఉంటుంది. అది ఎందుకు చేయకూడదు అంటే అది ఏవో అందరూ బాగుండదు అనుకుంటారేమో, అయితే నాకేంటి అని అనుకున్నప్పుడు ఫస్ట్ ట్రెండ్ సెట్టర్ అన్నప్పుడు ట్రెండ్ ఫాలోయర్ ఏంటి, ట్రెండ్ సెట్టర్ ఏంటి? ట్రెండ్ సెట్టర్ ఆల్వేస్ థింక్స్ ఇన్ ఎ డిఫరెంట్ మేనర్. అది కొత్తగా తనేదో చేయాలనుకుంటున్నప్పుడు అది ఎప్పుడు ఎలాగో ఫులిష్గానో చాలా సిల్లీగానో కనబడుతుంది. అది మళ్ళీ బ్రాకెట్లో పెట్టుకున్నప్పుడు చాలా యూనిక్గా ఉందండి కానీ ఇలా ఉంటుంది అనుకుంటే దానికి దీనికి మ్యాచ్ అవ్వదు. అది కరెక్ట్ కాదు అని నేను అనుకుంటాను. అది సో అట్లాగే చిన్నప్పటి నుండి కూడా నేను నా డ్రెస్సింగ్ స్టైల్ కానీ, నేను వెళ్ళిన ఈ అడ్వెంచర్ యాక్టివిటీస్ కానివ్వండి, నేను రాసిన ఆమె ఆథర్గా ఉన్న దేంట్లో తీసుకున్న సో దేంట్లో కానీ నేనేం చూస్తానంటే హౌ ఐ వాంటెడ్ టు బి యూనిక్. అంటే అదేదో పబ్లిక్ చూడాలని కాదు. మా రీసెర్చ్కి వెళ్ళినా కూడా నేను ఆర్కిటెక్ట్ తోటి కూర్చున్నప్పుడు చెప్తాను, ఫార్మల్ ట్రెడిషనల్ బ్రాకెట్ని పక్కన పెట్టండి, లెట్స్ థింక్ సంథింగ్ డిఫరెంట్. మనకు అవకాశం ఇచ్చాడు దేవుడు. సో లెట్స్ డూ సంథింగ్, సమ్ ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు ఆర్కిమెడిస్ కానీ లేదా ఇంకొకళ్ళు ఏదో చేయబోతే ఇంకొక రకమైనటువంటి మెడిసిన్, ఇప్పుడు పెన్సిలిన్ ఎలా వచ్చింది, అతను రీసెర్చ్ అవుట్ చేస్తున్నాడు, ఈ ఫౌండెడ్. మనం కూడా లెట్స్ టేక్ లైఫ్ యాజ్ అన్ ఎక్స్పెరిమెంటల్ గ్రౌండ్. వెన్ యూ వాంటెడ్ టు టేక్ యాజ్ అన్ ఎక్స్పెరిమెంటల్ గ్రౌండ్, అలా ఆలోచించకపోతే స్కైలోకి స్పేస్ షటిల్స్ ఎలా అయ్యి ఉండేవి. సునీత విలియమ్స్ ఇప్పుడు అక్కడ హ్యాంగ్ అవుతుంది. ఇంకోటి అంటే మనం అందరికీ ఒక అవకాశం వచ్చినప్పుడు ఆ బ్రాకెట్లోనే బతికితే ఇంకా లైఫ్ ఏముంటుంది. యూనిట్ హ్యావ్ యువర్ ఓన్ స్టైల్ స్టేట్మెంట్ ఆర్ యువర్ ఓన్ యూనిక్ స్టేట్మెంట్. చాలా మంది ఆ బ్రాకెట్లోనే లైఫ్ ఉంటుంది, అవుట్ ఆఫ్ ద బాక్స్ లైఫ్ ఉండదు అంటారు. మీరేంటి అవుట్ ఆఫ్ ద బాక్సే లైఫ్ అంటున్నారు? అవుట్ ఆఫ్ ది బాక్సే. అక్కడ ఉన్నటువంటిది. ఇప్పుడు మనము ఒక చిన్న సింపుల్ విషయం చెప్తానండి. ఈ రూమ్లో ఉన్న వాటిని మీరు ఏదైనా చూడగలుగుతున్నారు కదా. దీని రూమ్ బయట ఉన్నదాని గురించి మీరు చెప్పంటే ఏం చెప్తారు? చూడండి, నీటి నుంచి వచ్చారనుకోండి. సో విజువలైజేషన్ ఇక్కడ ఉంటే ఏముండొచ్చు, దాన్ని విజనింగ్ అంటాం మనం. సీయింగ్కు విజన్కు ఉన్నటువంటి డిఫరెన్స్ అదే. అంటే మనోనేత్రం మనం మామూలుగా తెలుగులో ప్యూర్ దీంట్లో వాడతాం. సో దట్ ఈస్ యువర్ సిక్స్త్ సెన్స్ ఆర్ యువర్ కామన్ సెన్స్ ఆర్ వాట్ ఎవర్. సో దాట్ వీ నీడ్ టు, అంటే దాన్ని ఇగ్నైట్ చేసి దాన్ని మీరు ప్రొవోక్ చేస్తే తప్ప మీకు కొత్త అద్భుతాలు ఏవి రావు. మీకు ఆ ఎగ్జైట్మెంట్ అనేది లైఫ్లో ఉండదు. వెన్ యూ కాల్ ఇట్ యాజ్ ఓన్లీ వన్ లైఫ్, యూ ఓన్లీ లివ్ వన్స్ అంటారు కదా. ఒకటే జీవితం అనుకున్నప్పుడు ఆ పరిధిలో ఉండి, అంటే ఇక్కడ నుండి పంజగుట్ట నుంచి ఇల్లు, ఒక కారు, ఒక ఇల్లు, ఇవి అని ఆలోచిస్తున్నంత కాలం యు ఆర్ స్పాయిలింగ్ యువర్ ఓన్ గోల్డెన్ ఆపర్చునిటీ బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్. కొన్ని కోట్ల జీవరాశులలో మనిషి ఒక్కడికే ఆ కామన్ సెన్స్ అనేది ఇచ్చాడు. కామన్ సెన్స్తో పాటు భాష ఇచ్చాడు. కామన్ సెన్స్ చాలా వాటికి ఉంటుంది. దాన్ని రెండింటిని సింక్ చేసేసి యూ క్రియేట్ యువర్ ఓన్ పేజ్ ఇన్ ద హిస్టరీ. సో బిజీగా ఉన్న బిజినెస్ మ్యాన్ లయన్ కిరణ్ గారు స్పిరిచువాలిటీ గురించి ఏం మాట్లాడతారు, ఏమనుకుంటారు? ఐఎమ్ ఏ స్ట్రాంగ్ స్పిరిచువల్ పర్సన్ అండి. అంటే నేను ఎంత మోడర్న్గా ఏదున్నా కూడా ఐ బిలీవ్ దాట్ యునో నేను అన్ని మతాలకు అన్ని దగ్గరికి నేను వెళ్ళినా కూడా, అంటే నేను చర్చికి వెళ్తాను, మసీదులోకి వెళ్ళి చేస్తాను, మదర్సా విజిట్ చేస్తాను. బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ సనాతన ధర్మ మనది ఏదైతే ఉందో, ఇవాళ రేపు దాని కాంట్రవర్సీ అని ఇంకొకటి రకరకాలుగా స్టేట్మెంట్లు ఇస్తారు. బట్ దట్స్ ఎ ప్యూరిఫైడ్, ది బెస్ట్ అండ్ లవ్లీ ద ధర్మ. దాంట్లో ఉన్న దాన్ని అర్థం చేసుకోలేక దాన్ని ఎక్కడికక్కడికి దాన్ని ఆపేసి కొంతమంది మేధావులు దాన్ని వక్రీకరించి అదని మాట్లాడడం తప్ప, దాన్ని అర్థం చేసుకొని మాట్లాడవచ్చు. అర్థమయ్యేలాగా మనం చెప్పేవాళ్ళు కన్వే చేయొచ్చు. కన్వే చేసేవాళ్ళు లేరు. దాన్ని లేక అర్థం కాని మిగతా వాటి విషయాలలో మిగతా వాటి చోటుకి ఎందుకు వెళ్తున్నారో అర్థం కాని ఎగ్జాక్ట్లీ అండి. దాన్ని కూడా కాంట్రవర్సీ చేస్తారు. అది సో వెన్ ఐ టాక్ అబౌట్ మై ఓన్ ధర్మ, ఐఎమ్ నాట్, అంటే వేరే వాటి గురించి మనకేమీ లేదు. మనం ఇంట్లోనే ధర్మం అనేది మీదనే ఉంటుంది. ధర్మం ఏం చెప్తుంది? మంచి చెప్తుంది కదా. మంచి చెప్పినప్పుడు వై ఆర్ యూ నాట్ యాక్సెప్టింగ్? సనాతన అనే పదాన్ని అదేదో సైతాన్లాగా చూస్తే మీరు తప్పు కదా అని నేను అనుకుంటాను. దట్స్ ఐ మేబీ సంబడి మే కాంట్రవర్సీ దీన్ని కూడా చేయొచ్చు. ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ దాట్. బట్ నేను ప్రతి దానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది.
మనుషులకు ఆ ఎదిగే క్రమంలో ప్రతి దాంట్లో ఒక మహాభారతంలో ఉన్న ఒకటి తీసుకున్న మనం అనుకున్నటువంటి కొన్ని మూఢనమ్మకాలు అనే వాటిల్లో కూడా ఆ రోజున్నటువంటి స్థితి గతులు అప్పుడున్న పరిస్థితులలో మనం ఒక తుమ్ము వస్తే మనం బయటికి వెళ్ళొద్దు అంటాం, అదేదో ఛాందసం అనుకుంటారు. అలా కాదు, ఇట్స్ అ వైరల్ ఎఫెక్ట్. నువ్వు అప్పుడు బయటికి వెళ్తే 10 మందికి అంటిస్తామన్న ఉద్దేశంతో కూర్చోమని చెప్పేవాళ్ళు, మంచినీళ్ళు తాగమన్న వాళ్ళు. ఎందుకంటే వాటర్ తాగినప్పుడు దాన్ని ఇవాళ మనం చేసేది అదే, యూ డ్రింక్ మోర్ వాటర్ అని చెప్పేసి మన కోల్డ్ ఉన్నప్పుడు చెప్తారు. అలా ప్రతి దానికి ఒక రీజనింగ్ ఉందండి. ఏ రీజనింగ్ లేకుండా అసలు ఏది లేదు. సో దాన్ని మనం అర్థం చేసుకోకుండా దాన్ని రాంగ్గా అసలు ఫస్ట్ థింగ్ మనకున్నటువంటి జనరేషన్ టు జనరేషన్ లాస్ట్ 3 జనరేషన్లో పాస్ ఆన్ చేయడం ఆపేశారు. వెస్ట్రన్ కల్చర్ను మనం ఇస్తున్నాం తప్ప మనకున్నటువంటి ఆ లవ్లీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నటువంటి దాన్ని మనం ఇవ్వడం మార్చేసాం. సో మోడర్నిటీతో పాటు అంటే ML మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి వెళ్తున్నా దీన్ని కూడా క్యారీ చేసేటువంటి సిస్టమ్ మనకు ఉండాలి. ఇఫ్ యు లుక్ ఎట్ ద కొరియా, సౌత్ కొరియా, వాట్ ఏ లవ్లీ దీంట్లో ఉంటుందండి. వాళ్ళకు చక్కగా వాళ్ళ కల్చర్ను వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటూ ప్రిజర్వ్ చేసుకుంటూనే మోడర్నిటీ వైపు వాళ్ళు వెళ్తున్నారు. మనం కూడా జాపనీస్ లాగా లాగా మనకు ఉన్నటువంటి కల్చర్ను మనం చేసుకుంటూ దాంట్లో ఉండాలి అనేటువంటి భావన నాది. సో సూచర్ ఇండియా లయన్ కిరణ్ గారు అంటే అందరికీ తెలుసు. వై కిరణ్ గారు అంటే ఎవరు అప్పట్లో? ఎలా ఉండేవాళ్ళు, అసలు ఏం చేస్తుండేవాళ్ళు ఆయన? సో దిస్ ద కిరణ్ అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ మై ఎవాల్వింగ్ అంటే చిన్నప్పటి నుండి కనుక వస్తే పేరెంట్స్కు నేను నా చెల్లెలు ఇద్దరు సిబ్లింగ్, సో ఇద్దరము. బట్ స్కూలింగ్ డేస్ నుండి కూడా కొంచెం ఫ్రీడమ్ ఇచ్చారు పేరెంట్స్. నేను ఏం చేస్తానన్నా ఎక్కడ కాకుండా ఉన్నారు. సో స్కూలింగ్ తర్వాత పాలిటెక్నిక్ వెళ్ళాను. పాలిటెక్నిక్ నుండి దెన్ ఐ డిడ్ మై గ్రాడ్యుయేషన్, దెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ ఐ డిడ్ మై PhD ఇన్ అర్బన్ ప్లానింగ్ అండ్ టూరిజం డెవలప్మెంట్లో చేశాను. ఐ వెంట్ టు డిఫరెంట్ కంట్రీస్. ప్రజెంట్ యాజ్ యూజువల్ మనం నేర్చుకున్న దాన్ని నేర్పాలి కాబట్టి చాలా యూనివర్సిటీలో చాలా కాంగ్రెసెస్లో నేను పేపర్ సబ్మిట్ చేశాను. సో ఐ వెంట్ టు లాట్ ఆఫ్ బిజినెస్ స్కూల్స్కి వెళ్ళి ప్రజెంటేషన్ ఇచ్చాను. ఇదంతా ఉంది. సో ఈ క్రమంలో ఏంటంటే నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్పాలంటే గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రయత్నం చేసి నాకు ఎందుకు అది అంటే పబ్లిక్ సెక్టర్ కానీ ఇంకోటి కానీ ఉన్నప్పుడు ఆ బ్రాకెట్లో నేను ఉండలేను. సో సఫకేషన్ వస్తుంది. అప్పుడు మళ్ళీ మొదలు పెట్టాలంటే దట్ ట్రాన్సిషన్ లాస్ అనేది ఉంటుంది. ఇక్కడ నుండి నేను అక్కడ దాకా పోయి మళ్ళీ అక్కడ అంటే నేను ఎప్పుడో రియలైజ్ అయ్యి లేట్ టైం మ్యాటర్స్ కదా. సో దెన్ ఐ రియలైజ్డ్ ఇట్ ఎర్లీ స్టేజ్ అండ్ ఐ స్టార్టెడ్ ఇన్ ఏ వెరీ స్మాల్ కంపెనీ విత్ 2,000 రూపీస్ శాలరీ తోటి స్టార్ట్ చేశాను. సో దెన్ ఐ స్టార్టెడ్ గ్రోయింగ్. బట్ ఫండమెంటల్లీ నేనేం ఆలోచించానంటే అక్కడ కూడా అగైన్ ద సేమ్ మెంటాలిటీ వచ్చింది. ఏంటంటే ఇక్కడ I need to have my own ఐడెంటిటీ, మై ఓన్ అంటే రేపు పొద్దున నేను 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత నేను చెప్పుకోవాలంటే నా హిస్టరీ ఏముండాలనేది నాకు డే 1 నుంచి ఉండింది. అది అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు నేను ఒక చిన్న కోట్ చేశాను. అప్పుడు అంటే వెన్ ఐ స్టార్టెడ్ మై కెరీర్ అప్పుడు నేను ఏం చెప్పేవాడిని అంటే ఎవరైనా రిటైర్ అవుతున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పాలనుకుంటారు, పక్కన కూర్చున్న వాళ్ళందరూ ఆ రిటైర్మెంట్ రోజున వాళ్ళ గురించి ఏం మాట్లాడాలనుకుంటారు. ఈయన మాకు చిన్నప్పటి నుంచి తెలుసు, నాకు 30 ఏళ్ళ నుంచి తెలుసు, 40 ఏళ్ళ నుంచి తెలుసు, ఇలా ఉండేవాడు ఒక్కొక్క వక్త వచ్చి దెన్ ఈచ్ వన్ విల్ టెల్ సంథింగ్ అబౌట్ హిమ్ అండ్ దిల్ ప్రైజ్ ఆర్ అతను కొంచెం కోపిస్టీ ఉండేవాడు కానీ ఇలా మంచివాడు, అలా కొంచెం అన్ని కలిపి అతన్ని అనలైజ్ చేసి ఏదైతే చెప్తారో తన విషయానికి వచ్చినప్పుడు తన ఆ రోజున తన గురించి తన లైఫ్ను ఒక 15-20 మినిట్స్లో సమరైజ్ చేసి ఎలా చెప్పాలనుకుంటాడో జస్ట్ అక్కడ ఫుల్ స్టాప్ పెట్టి అదే మనం ఏం చెప్పాలనుకుంటున్నామో మనం ఇప్పుడు హిస్టరీ తయారు చేసుకుంటే అప్పటికి మనకి ఇంకా ప్రాబ్లం ఉండదు. దట్ స్క్రిప్ట్ షుడ్ బి రిటన్ ఇన్ అడ్వాన్స్. ఒక మూవీకి ఎట్లయితే స్క్రిప్ట్ ఉంటుందో మనం అదే పెట్టుకున్నప్పుడు దట్స్ ఐ కాల్డ్ ఇట్ యాజ్ అ లేటర్ ఐ రియలైజ్ నో దిస్ ఇస్ నాకు ఆలోచన ఏదైతే వచ్చిందో అది దాన్ని నథింగ్ బట్ ఇట్స్ అ బ్లూ ప్రింట్. అంటే ఇప్పుడు బిల్డింగ్ ఉంది లేదా ద ఎంటైర్ ఆఫీస్ ఉంది. ఈ ఆఫీస్లో నేనేం కావాలనుకుంటానో ప్రతిదానికి ఒక బ్లూ ప్రింట్ ఉంది, దీనికి ఒక బ్లూ ప్రింట్ ఉంది, ప్రతిదానికి ఒక బ్లూ ప్రింట్ ఉంది. ఆ ఫస్ట్ ఒక పేపర్ మీద వేసేసుకొని దెన్ దే ప్రొడ్యూస్ దట్ పర్టికులర్ ప్రోడక్ట్. బట్ వేరాజ్ నార్మల్లీ ఎనీ హ్యూమన్ బీయింగ్ మన లోపల ఎవరినైనా మనం తీసుకుంటే మనకంటే ఒక బ్లూ ప్రింట్ అనేది లేదు. నేను 5 ఏళ్ల తర్వాత ఎలా ఉండాలి, 10 ఏళ్ల తర్వాత ఉండాలి వేగ్గా ఒక స్టేట్మెంట్ ఇస్తాం చాలా అంబిషియస్. నాకు అప్పుడే నా చిన్న బ్లూ ప్రింట్ నేను రెడీ చేసుకున్నాను. బట్ with a well-wishers and with the grace of the God and my parents, అంటే దాన్ని కూడా కొంచెం పక్కకు జరిపి కొంచెం ముందుకు వెళ్ళానని నేను అనుకుంటున్నాను. ఇంకా వెళ్ళాల్సింది చాలా ఉంది, బట్ దట్స్ ఎ థింగ్. సో ఇందాక హిస్టరీ క్రియేట్ చేసుకోవాలి అన్నారు కదా, సో క్రియేట్ చేసేసుకున్నారా ఇంకా ఆన్ ద వేలో ఉన్నారు? లేదండి, ఇట్స్ ఎ జర్నీ. ఇట్ ఈస్ ఆర్బిట్లోకి ట్రావెలే.
ఆర్బిట్లోకి ట్రావెల్ అయ్యి. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే మనం ఒక పని చేయడానికి మనం వెళ్తున్నప్పుడు యూ ఆల్వేస్ సీ యూనో ఇట్స్ ఎ ట్రైన్ జర్నీ లాగా. ఒక స్టేషన్ దాటిన తర్వాత ఇంకో స్టేషన్ ఓపెన్ ఉండాలి. నేనేమనుకుంటానంటే ఐ లాస్ట్ బ్రీత్ వరకు కూడా అబ్దుల్ కలాం ఇస్ మై మోస్ట్ అడ్మైరింగ్ పర్సనాలిటీ. నేను ఆయన గురించి మాట్లాడకుండా టాపిక్ తీయకుండా నేను ఎక్కడ ఏ రోజు కూడా నాకు ఎండ్ అవ్వదు. ఆయన ఏమంటాడంటే డ్రీమ్ నో డ్రీమ్ ఈజ్ అ బిగ్ డ్రీమ్. ఓకే, నో డ్రీమ్ ఈజ్ గోయింగ్ టు కాస్ట్ యూ ఎనీథింగ్. పగటి కలలు కనండి అని అంటాడు. పడుకున్నప్పుడు కంటే నీకు తెల్లారి గుర్తుండవు. పగటి కలలు డే టైంలో యూ షుడ్ డ్రీమ్. ద డ్రీమ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ విజన్. అండ్ వాటిని ఎలా సాకారం చేసుకోవాలి అనేదాన్ని మళ్ళీ మనం చూసుకోవాలి. థింక్ గ్లోబల్ అండ్ యాక్ట్ లోకల్ అని అంటారు కదా. సో దట్ ఈస్ హౌ ఈ ప్లాన్ సెట్ అనమాట. నేను కూడా అప్పుడు అదేంటంటే నాకు లైఫ్లో ఫస్ట్ నాకంటూ ఒక ఐడెంటిటీ రియల్ ఎస్టేట్లో తెచ్చుకోవాలనుకున్నాం. కార్పొరేట్ వరల్డ్ అంతా ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ అంటే బ్రోకర్స్ అనుకునే టైంలో కాదు అనే ఫీలింగ్ అయితే నేను రియల్ ఎస్టేట్ను తెచ్చాను. అది అంటే కొన్ని యాటిట్యూడ్ స్టేట్మెంట్స్ అంటారు కదా. ఐ కెన్ టెల్ దట్ ఎస్ ఐ చేంజ్ ద ల్యాండ్స్కేప్ ఆఫ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కార్పొరేట్ కల్చర్ని అయితే నేను మార్చాను ఆ రోజున. సో అప్పట్లో రియల్ ఎస్టేట్ అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు అందరూ రియల్ ఎస్టేట్ని కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అంటారు. కార్పొరేట్ రియల్ దానికి కారణం సుచిర్ ఇండియా లయన్ కిరణ్ గారు అని 100% నాకైతే నేను క్లెయిమ్ చేసుకుంటాను. దాన్ని నేను ప్రూవ్ చేసేటువంటి సబ్స్టెన్స్ నా దగ్గర ఉంది. సో వాట్ ఆర్ ద చేంజెస్ యూ మేడ్ ఇన్ రియల్ ఎస్టేట్? ఐల్ టెల్ యూ, ఆ రోజుల్లో ఎలా ఉండేది, ఒక అంబాసిడర్ కారో ఒక ఫియట్ కారో లేకుంటే ఇంకొక మారుతి కారో వేసేసుకొని ఒక 4-5 ఇది పెట్టుకొని అగ్రిమెంట్లు పట్టుకొని అందరూ మార్కెట్లోకి వెళ్ళిపోయి చేసుకొని వచ్చేవాళ్ళు. అక్కడ ఎవరికి కూడా ఎడ్యుకేషన్ అవసరం లేదు. ఈ ప్రొఫెషన్కు తీసుకెళ్లే ప్రోడక్ట్ను ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ తీసుకున్న ఎవరైనా కూడా ప్రోడక్ట్ నాలెడ్జ్ లేకుండా వాళ్ళని మనం ప్రొఫెషనల్స్ అంటాం. ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉంటే ప్రొఫెషనల్ అంటే వృత్తి నిపుణత అంటాం. వృత్తి నిపుణత లేకుండా నీకు 10% కమిషన్ ఇస్తాం, 15% కమిషన్ ఇస్తామని మార్కెటింగ్ వాళ్ళు. కంపెనీస్ కూడా ఏంటంటే ఒక ల్యాండ్ కొనకుండా ఒక పేపర్ మీద 4 డబ్బాలు గీసేసి వాళ్ళు అమ్మేవాళ్ళు. అంటే అప్పుడు ఇంత అపార్ట్మెంట్ కల్చర్ రాలేదు కాబట్టి ఆ రోజులలో ఉన్నటువంటి ప్లాటింగ్ కల్చర్లో ఒక ల్యాండ్ ఏదో సర్వే ఏం చేయకుండా అంటే ఎవరికి దానికి సంబంధించినటువంటి సైన్స్ ఏంటి అంటే ఎలా సర్వే చేయాలి, సర్వే చేసిన తర్వాత కాంటూర్స్ లెవెల్స్ ఎలా తీసుకోవాలి, ఎలా దాన్ని దానికి మాస్టర్ ప్లానింగ్ ఎలా చేయాలి, అంటే వాటర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ పెట్టాలి, వాటర్ ఇవన్నీ ఎలా చూసుకోవాలి, దానికి ఒక మంచి నీట్ థీమింగ్ అండ్ కాన్సెప్ట్ ఎలా ఉండాలి. పాత రోజులలోనే కాకతీయ ఆర్కిటెక్చర్ ఇంకొక ఆర్కిటెక్చర్ ఉండేది. అంటే వాళ్ళందరిది ఒకటే కోడ్ ఉండేది. అంటే మీరు అక్కడికి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా కూడా అదే బ్రాండ్ కోడ్ కనపడుతుంటుంది ఆ స్ట్రక్చర్లో ఉన్న దాంట్లోనూ. బట్ వేరాజ్ మనకి ఇప్పుడు ఐడెంటిటీ పోయింది. ఇప్పుడు యూరోప్ పైన ఇటలీ, జర్మనీ వాళ్ళ ఆర్కిటెక్చర్, వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీస్, మింగ్ డైనస్టీ, చింగ్ డైనస్టీ పోతే అక్కడ కూడా మనకి ఇవన్నీ మనం చూస్తున్నాం. బట్ వేరాజ్ ఇప్పుడు కొత్తగా వచ్చేది ఎవడు ఇష్టం ఉంటే వాడు చేసేసుకొని దానికి నాకు ఎంత వస్తుంది అని చూస్తున్నాడు తప్ప ఎంత వస్తుందని చూస్తూనే నేను ఏం చరిత్రలో ఒక బ్రహ్మ తయారు చేసిన భూమిని మనం మరో బ్రహ్మలాగా మనం దాన్ని రీక్రియేట్ చేస్తున్నాం, దానికి రోడ్స్ అది బిల్డింగ్స్ అన్ని. సో దాన్ని ఎంత మనం సోషల్ రెస్పాన్సిబిలిటీతో చేయాలనేది లేదు. ఈ రెండింటిని తీసుకొచ్చి నాకు ఫ్రెండ్స్ను నాకు తెలిసిన వాళ్ళందరినీ ఒక్కొక్కళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు కొంచెం టై కట్టి వాళ్ళకు కొంచెం సూట్ వేసేసి వాళ్ళకు బేసిక్ ఇంగ్లీష్ వర్డ్స్ కొన్ని నేర్పి, ఎందుకంటే దేర్ ఆల్ ఫ్రమ్ రూరల్. నేను ఏదో వేరేవాడిని తీసుకొస్తే దే విల్ కమ్ విత్ దర్ ఓన్ మైండ్ సెట్. నేను ఇది మళ్ళీ డిఫికల్టీ ఉంటుంది నాకు. సో అలా ఒక 3000 సైన్యాన్ని నేను తయారు చేశాను. చేసినప్పుడు వాళ్ళని అలా వదిలిపెడితే కాదు కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైటిల్ ఇచ్చాను. టీమ్ ప్యాంథర్, టీమ్ రేడియంట్, టీమ్ త్రిశూల్. సో మన దగ్గర కనుక ఒక బంగ్లా ట్రూప్స్ అండ్ అస్సాం రెజిమెంట్ అని మిలిటరీలో ఎలా ఉంటుందో వాళ్ళకు కోడ్, వాళ్ళకు బ్రాండ్, తర్వాత వాళ్ళకు ఒక లోగో డిజైన్ చేసి వాళ్ళకు ఒక బ్లేజర్ కలర్ ఇచ్చేసి ప్రతి మీటింగ్ వాళ్ళు అలాగే రావాలి. 10 o'clock మీటింగ్ అంటే 9:59కి అక్కడ ఉండాలి తప్ప 10 తర్వాత రాకూడదు. సో వస్తే డోర్స్ షట్ చేసి పెట్టేస్తాం. అండ్ వాళ్ళకు ప్రోడక్ట్కు సంబంధించింది సర్వే నెంబర్ అంటే ఏంటి, ఇవేంటి అని నేర్పి వాళ్ళకు ఒక రెక్కీ ఇచ్చేసి క్లాస్ రూమ్లో కౌంటర్ ఒక రిహార్సల్ చేపించేసి ఒకళ్ళు క్లయింట్ ఒకళ్ళు వీళ్ళలాగుండి ఇది అయిన తర్వాతనే నేను మార్కెట్లోకి పంపించేవాడిని. సో రియల్ ఎస్టేట్ ఇప్పుడు చాలా చేంజ్ అయింది, బట్ ఇంకా మోసాలు జరుగుతున్నాయి. తప్పులు ఎవరు అంటారు? ఇద్దరిదండి. అంటే క్లయింట్స్ నమ్మేవాళ్ళది, అమ్మేవాళ్ళది, ఇద్దరిది తప్పులు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ లాభాలు దీంట్లో ఉన్నా కూడా క్విక్ బగ్స్ కోసం చూస్తుంటారు. అంటే ఇది ఇంత దూరం కదా, అంటే గవర్నమెంట్లో ఉన్న పాలసీ మనం అప్రూవల్ పెడితే 1 year పడుతుంది కాబట్టి లోకల్ ఏదో గ్రామ పంచాయతీ స్టాంప్ చేయించి ఇచ్చేద్దామా, దీంతో అయితే తర్వాత వస్తుంది. కానీ మనం రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే మిడిల్ క్లాస్ ఆర్ అప్పర్ మిడిల్ క్లాస్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీవన్, ఇవాళ తీసుకున్న తర్వాత ఒక 10 ఏళ్లకు 20 ఏళ్లకు రియల్గా వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు వాళ్ళు చూసేది స్థిరాస్తిని.
దట్ రియల్ ఎసెట్ అంటాం. రియల్, అందుకే దాన్ని రియల్ అనే పదాన్ని వాడతాం. సెక్యూరిటీ కూడా, సెక్యూరిటీ. వాళ్ళకి ఏమీ కనపడదు. అప్పుడు మీకున్నటువంటి గోల్డ్ కూడా కనపడదు. గోల్డ్ అంత ఉండదు. ఒక్కొక్కళ్ళు 2 కేజెస్ 3 కేజెస్ పెట్టుకోరు. బట్ ఒక 10 పేజీల డాక్యుమెంట్, 10 వైట్ పేపర్లు టైప్ చేసినటువంటి ఆ పేపర్లే వాళ్ళకు ఉన్నటువంటి భరోసా. ఆ భరోసాని మీరు చంపేస్తే ఇంకేం లాభం ఉంటుంది? సో వాటికి రెరా అనేది రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ యాక్ట్ అని వచ్చింది. ఇవన్నీ వచ్చినా కూడా ఇంకా స్టిల్ పీపుల్ ఆర్ ఫైండింగ్ ఫాల్ట్స్, అంటే ఫైండింగ్ లూప్ హోల్స్. వాళ్ళు ఏంటంటే ఇంకా అన్డివైడెడ్ షేర్ అని చెప్పేసి, ప్రీ లాంచ్ అని చెప్పేసి ఇంకేదేదో చేస్తున్నారు. సంహౌ అదేంటంటే క్లయింట్స్ కూడా తక్కువకు వస్తుంది కదా వెళ్ళిపోతుంటారు. తప్పెవరిది? ఇద్దరిది. సి యూ షుడ్ నో దాట్ మీరు ఎక్కడో మీ ఇంటి పక్కన ఎవరో చిట్ ఫండ్ వాడి దగ్గర మీరు జాయిన్ అయ్యారు, వాడికి గ్యారంటీ లేదు. గ్యారంటీ దగ్గర వాడికి కావాలంటే నెక్స్ట్ మంత్ ఇస్తా అంటాడు. నీకు చెప్తాడు, పక్కన వాడికి చెప్తున్నాడు. అదే మీరు ఒక రెప్యూటెడ్ బ్రాండ్ ఉన్నటువంటి చిట్ ఫండ్లో లేదా ఒక బ్యాంక్లో మీరు పెడతారు. బయట ఎవడో మీరు ₹2 ఇంట్రెస్ట్కి ఇస్తానంటే ఇస్తాడు, మీకు 2 నెలలు ఇస్తాడు, చాలా టైంకి ఇస్తాడు, 2 నెలలు 3 నెలలు కొట్టేస్తాడు. సో ఇవన్నీ మనకు తెలుసు మన లైఫ్లో. బట్ టెంప్టేషన్, గ్రీడీ, బేసికల్ ఇట్స్ అ గ్రీడీ. ఆ గ్రీడీ ఉన్నవాడు ఎవ్వరు కూడా, అంటే అదే అండి ఏమవుతుందంటే ప్రతి దగ్గర కూడా ఓవర్ నైట్ నేను ఏదో అయిపోవాలి, ఎవాల్వ్ అవ్వాలనేది ఉండదు. ఆ మజిల్, బోన్ మ్యారో పెంచుకొని మజిల్ని డెవలప్ చేసుకొని అలా నేను ఎదగాలి అనేటువంటిది ఉండదు. ఓవర్ నైట్ ఏదో అయిపోవాలి, లేకపోతే గాన్ అంతే. సో చాలా ఇంటర్వ్యూస్ చూశాను. అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ కామెంట్స్ కూడా చూశాను. కొన్ని నెగిటివ్గా వస్తాయి, కొన్ని పాజిటివ్గా వస్తాయి. ఒక్క నెగిటివ్ కామెంట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ. ఏంటంటే ఒక 2-3 ఇయర్స్లో ఇంకా సూచర్ ఇండియా కిరణ్ ఐపీ పెట్టేస్తాడు, రెడీగా ఉన్నాడు అనేది నేను చూశాను. సీరియస్లీ దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? సూపర్. సి నేను నా జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటిదాకా తీసుకుంటే 2011 వరకు అండి. ఇట్స్ అ గోల్డెన్ ఎరా. అప్పుడు నేను కొన్న ల్యాండ్స్ అన్నీ, అంటే నేను అంతకుముందు నేను వర్క్ చేస్తున్నప్పుడు ఉన్న కంపెనీలో ఉన్నటువంటి పెయిన్స్ అన్నిటి నాకు తెలుసు కాబట్టి నేను ప్రతి ల్యాండ్ని కొని అన్నిటికీ కాంపౌండ్లు కట్టి పెట్టాను. నేను కంప్లీట్ అంటే నా 1000 acres ఉన్న ప్రాపర్టీలో కూడా నాకు కాంపౌండ్ ఉంటుంది. సో ఇంకా సెక్యూర్డ్, అది దట్స్ మై వరల్డ్, నా నేషన్ అది. సో తర్వాత 11, 12, 13, 14, 15 వరకు దట్స్ ఎ వెరీ వెరీ రోలర్ కోస్టర్ రైడ్ చేశాను నేను నా లైఫ్లో. సో మనీ కాదండి, అసలు నాకు స్లీప్లెస్ నైట్స్, ఇంకా లైఫ్లో ఎన్ని రకాల సైకలాజికల్ ట్విస్ట్ ఉంటాయో అన్నీ చూశాను. ఎందుకంటే రీజన్ ఏంటంటే నేను ఎక్స్పాండ్ అయ్యాను. అంటే ఇప్పుడు కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే మనం రిస్క్ తీసుకున్నప్పుడు వాట్ ఏ రిస్క్ టేకర్ మ్యాన్, వాట్ ఏ డైనమిక్ పర్సనాలిటీ అంటారు. కొన్నిసార్లు వాళ్ళు అది చేసినప్పుడు ఎందుకంత తొందరపడ్డాడు, అది అవసరమా అంత ఓవర్ యాక్షన్ అని అంటారు. కత్తికి 2 వైపులా పదును ఉంటుంది. బట్ ఐ వాంటెడ్ టు టేక్ ఏ ఛాన్స్, ఐ వాంటెడ్ టు సుచీర్ ఇండియా అన్నప్పుడు సు అంటే గుడ్, చిరా అంటే లాంగ్ లాస్టింగ్ ఇండియా. సో నా కంపెనీలోనే నేను ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ యాజ్ అ బ్రాండ్, నాట్ యాజ్ ఎ కిరణ్ రియల్ ఎస్టేట్ కాదు. సో అది ప్లాన్ చేసుకున్నప్పుడు ఏంటంటే నేను ఐ వెంట్ టు రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వెళ్ళాను. సో రియల్ ఎస్టేట్ అంటే టిపికల్లీ ప్లాట్లు వేసేవాళ్ళంటే గ్లామర్ ఉండదు కాబట్టి, గ్రామర్ కూడా ఉండదు కాబట్టి బయటికి నేను పబ్లిక్ ఇష్యూకి వెళ్ళాలనుకున్నాను. 3rd year బ్యాలెన్స్ షీట్ కంప్లీట్ చేసేసి ఐ వాంటెడ్ టు గో టు పబ్లిక్. సో కొలంబో వెళ్ళాను. కొలంబోలో ప్రెసిడెంట్ సపోర్ట్ తోటి అక్కడ 2 ప్రాజెక్టులు, మేజర్ ప్రాజెక్ట్స్ 2000 కోట్లది అబౌట్ 13 years బ్యాక్ నేను ప్లాన్ చేశాను. టాలెస్ట్ టవర్స్ ఇన్ కొలంబో ప్లాన్ చేశాము. రైల్వేలో ఉన్నటువంటి కంపెనీని తీసుకున్నాను. సడన్గా నా మెయిన్ సోర్స్ ఆఫ్ ఇది హైదరాబాద్, తెలంగాణ డివిజన్ దీంట్లోకి వచ్చేసింది. నా సోర్సెస్ అన్నీ ఆగిపోయినాయి. కిర్గిస్తాన్ వెళ్ళాను, డిప్లొమాటిక్ సిటీ ప్లాన్ చేశాను అక్కడ. అది సక్సెస్ అయితే CIS కంట్రీస్ అన్నీ రిపీట్ అయ్యి ఉండేది. ఆఫ్రికన్ కంట్రీస్లోకి వెళ్ళేవాడిని నేను. అంటే ఐ వాంటెడ్ టు క్రియేట్ మై ఓన్, అంటే నా క్యాన్వాస్ మీద నా ఓన్ డ్రాయింగ్ నేను చేద్దాం అనుకున్నాను. బట్ అవన్నీ ఆపిన తర్వాత ఆ ఎక్స్పాన్షన్స్కు సడన్గా నేను ల్యాండ్లు కొన్నాను, అవన్నీ ఉన్నాయి, డాక్యుమెంట్లు ఒక రూమ్ నిండా ఉన్నాయి, చేతిలో 1 lakh లేదు. సో గోల్డ్ పెట్టామా, బ్యాంకులలో లోన్స్, బ్యాంకులలో వాళ్ళు ఫొటోస్ చూపించేసి పేపర్లో వేస్తామని చెప్పినాయి. రోజుకొక ఇన్కమ్ ట్యాక్స్ అదే టైంలో రేడ్ అయింది, సర్వీస్ ట్యాక్స్ రేడ్ అయ్యింది. అంటే ఎవ్రీ డే నేను ఒక కొత్త, అంటే మార్నింగ్ లేస్తే నేను ఏం ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది ఉండింది. చాలామంది క్లయింట్స్ నాకు రిఫండ్స్ కావాలని పెట్టారు. అప్పుడు మార్కెట్ డౌన్ ఉంది కాబట్టి వస్తే ఇలా వస్తారు, లేకపోతే ఆల్రెడీ రిజిస్టర్డ్ అయిన క్లయింట్స్ కూడా మాకు డబ్బులు కావాలని పెట్టారు. ఎవరో ఒకరితో ఫోర్స్ పెట్టడము, ఇన్ఫ్లుయెన్స్ చేయడము, ఇంకా అసలు మామూలుగా ఉండకపోయేది అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. మీ చాలా క్లోజ్
క్లోజెస్ట్ ఫ్రెండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మిమ్మల్ని మోసం చేయడం జరిగింది అని మోసం కాదండి, తని Kind మోసం of కంటే కూడా ఇంకేదైనా పదం వాడాలంటే నమ్మక ద్రోహమా? అతని దగ్గరికి వెళ్ళి నేను చాలా సిన్సియర్, అంటే నేను ఫస్ట్ జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్. నా బంధువులలో ఎవరిలో కూడా నాకు బిజినెస్లోనే లేరు, గైడ్ చేసేవాళ్ళు లేరు, నాకు నేనే పడుతూ నేను నేర్చుకున్నాను. సో నాకు మా ఆడిటర్ ఇచ్చిన ఒక పిచ్చి అడ్వైస్ తోటి ఏం చేశానంటే, సార్ మనం ఈ ఇయర్ మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయలేదు, మనకు టైట్గా ఉంది కదా, మనం పోయి ఒకసారి మీకు బాగా క్లోజ్ కదా అని మేమిద్దరం కలిసి చాలా డ్యాస్లలో అప్పుడు మేము ఇద్దరం పోయి అటెండ్ అయ్యి అది ఇది ఉండేది. నేను అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అతను కిరణ్ వచ్చాడు తెలుసా, ఆయన సెలబ్రిటీ లైన్ కిరణ్ అది ఇది అన్నాడు, డ్రై ఫ్రూట్స్ తెప్పించాడు, అన్నీ తినిపించాడు, నాకు లిఫ్ట్కి వచ్చి నన్ను డ్రాప్ చేశాడు. నేను కింద వెళ్ళిన తర్వాత మార్నింగ్ నాకు మా రైడ్ చేశాడు. ఆ రైడ్ చేసి అక్కడికి వాళ్ళు వచ్చిన వాళ్ళు అన్నారు, ఏంటి సార్ ఆయన దగ్గరికి ఎందుకు పోయి చెప్పారు ఇవన్నీ మీరు, అదొక సాడిస్ట్ మెంటాలిటీ అతనిది. మళ్ళీ నేను నెక్స్ట్ డే వెళ్ళి ఏంటండి మీకు వచ్చి చెప్పాను కదా, అయ్యో చాలా ప్రాబ్లం ఉంది, సిబిఐటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ యాక్సెస్. సిన్సియర్ అని ఫీల్ అయ్యాడు ఆ టైంలో? అంటే కాదండి, వాడికి ఒక సాడిజం ఉంటుంది. కొంతమంది తెలియని వాళ్ళ మీద కాకుండా తెలిసిన వాళ్ళతో ఉంటే వాళ్ళకి ఏదో గొప్పతనం గౌరవం ఉంటుందని. బట్ అతను ఎంత ఘోరంగా సంపాదించాడు, ఎంత లైఫ్లో ఎంత సఫర్ అవుతున్నాడో కూడా నాకు రెండు అది ఇది నాకు తెలుసు. ఐ నో అండ్ ఐ టోల్డ్ హిమ్ ఆఫ్టర్ రిటైర్మెంట్. నేను చెప్పాను అతనికి చాలా ఓపెన్గా చెప్పాను అందరూ ఉన్నప్పుడే, డోంట్ డూ దిస్, ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ, నీకు వస్తుంది అది. ఇంత అవసరం లేకుండే ఆ రోజున నాకు. సరే నువ్వు సిన్సియర్ అని నువ్వు చేసావు, కానీ నాకు అదే వాళ్ళ బాస్ ఒక వైట్ పేపర్ తీసుకొని నాకు ఈ అలౌడ్ ద టైం. ఇతనేమో డ్రమ్ బీట్ అని, అంటే మనం డబ్బులు కట్టకపోతే ఇంటి ముందు వచ్చి డంకా బజాయించడం ఉంటుంది, అలాంటివి చేయడము, నా ప్రాపర్టీని ఆక్షన్ వేసేసి ఇన్కమ్ ట్యాక్స్ కట్టించుకుంటానడము. లక్కీలీ నేను పైకి వెళ్ళినప్పుడు చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ మనం అట్లా మనిషిని వ్యాపారం చేసుకునే మనిషిని బెదిరించి డబ్బులు తీసుకోవాలి తప్ప చంపకూడదు అని అతను ఈ అలౌడ్ టైం. నేను చాలా ప్రాపర్టీస్ ఆ రోజున నేను 1 crore అమ్మింది, ఇవాళ 80-90 crores ఉంది. బట్ ఇట్స్ నేను సంపాదించింది కాదు కదా, అంటే నా ఇంటి నుంచి తాతల నుంచి తెచ్చుకుంది కాదు కదా, నో రిగ్రెట్స్. సో బట్ అక్కడి నుంచి కూడా నేను బయటికి వచ్చాను. బట్ ఈ రోలర్ కోస్టర్ రైడ్ నుండి 15th తర్వాత నుండి మటుకు 16-17 కల్లా ఆ రోజున ప్రతి నెల నేను 2 కోట్ల ఇంట్రెస్ట్ కట్టేవాడిని అండి. 2 కోట్ల ఇంట్రెస్ట్ కట్టేవాడిని. అంటే రేపు ఉందా లేదా తెలియనట్టుకుండే. 17th కల్లా నేను 0 debt మళ్ళీ కష్టపడ్డాను. ఐ మేడ్ ఇట్ అ 0 debt కంపెనీ కంప్లీట్గా. 2017 నుంచి ఈ రోజు వరకు కంపెనీలో ఒక్క బ్యాంక్ లోన్ లేదు. అది తప్పు యాక్చువల్గా. మనం ప్రోడక్ట్ డెవలప్ చేస్తున్నప్పుడు మనకు 10%, 8%లో మనకు లోన్స్ వస్తున్నప్పుడు మనం తీసుకొని గ్రో అవ్వాలి. బట్ ఐ డిసైడెడ్ ఐ వాంటెడ్ టు హ్యావ్ ఎ పీస్ ఆఫ్ మైండ్. సో ఇట్స్ అ 0 debt కంపెనీ. ఇట్ ఈస్ 2000 crores ప్లస్ కంపెనీ ఇప్పుడు. సో నా ప్రాపర్టీలన్నీ కూడా నా చేతిలో ఉన్న వాటిలన్నింటిలో డెవలప్ చేసి ఓసీలు తీసుకున్న ప్రాపర్టీస్ ఉన్నాయి. అండ్ నౌ ఆఫ్టర్ 2017 ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ మై లైఫ్ అండ్ సర్వీస్లో కూడా నాకు వచ్చిన దాంట్లో అది చేసేది మనస్ఫూర్తిగా చేస్తాను. చెక్కులు రాసి ఇవ్వను, డబ్బులు నా చేతులతోటి నేను ఖర్చు పెట్టి నేను వాళ్ళతో కూర్చొని వాళ్ళతో ఎంజాయ్ చేస్తాను నేను. సో ఇప్పుడు ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని క్షమించారా? లేదండి, నేను క్షమించడం కాదు. సో లేదండి, నేను కొన్ని నాకంటే నా లైఫ్లో ఉన్నటువంటి చాలా క్రిటికల్ లైఫ్ నాకు తీసుకెళ్ళిపోయాడు, పీస్ని తీసుకెళ్ళిపోయాడు. సో నేను గాంధీని కాదండి, నేను ఐఎమ్ నాట్ ఏ గాంధీ. సో కొంతమంది మనుషులకు చేసినప్పుడు వాళ్ళకు కూడా అర్థం కావాలని అతను ఏ ఫంక్షన్లో కలిసినా ఎక్కడన్నా కనపడ్డప్పుడు నన్ను తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. తప్పించుకొని తిరుగుతాడు అతను. ఏం లాభం దాంతో? నీకు చాతనైతే సాయం చేయి, కానీ నష్టం చేయకు. నీ ఏం లేకపోతే గమ్మున ఉండొచ్చు. బట్ అతను నాకు ఒక 4 years 5 years దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసిన మనుషులు చాలా ఉన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ కోసం నేను అడిగితే నా దగ్గర 2 కోట్ల ప్రాపర్టీని 1 కోటికి ఇవ్వమని అడిగారు, 70 లక్షలకి ఇవ్వమన్నారు. సో ఎండ్ ఆఫ్ ది డే నాకున్నటువంటి ఇమేజ్ ముఖ్యం కాబట్టి నేను అలాగే అమ్మేసుకున్నాను. ఆ రోజుల్లో పీస్ పోయింది, దేంట్లో వచ్చింది. ఐ పుట్ ఆన్ వెయిట్. నేను చాలా ఆల్మోస్ట్ ఒక 15 kgs 20 kgs నేను వెయిట్ పెరగాల్సి వచ్చింది ఆ స్ట్రెస్ తోటి. సో మంచి టైంలో నేను నా గ్రోత్ని తీసుకోకుండా నేను దాన్ని కిల్ చేసుకోవాల్సి వచ్చింది దాంతో. సో మనిషి ఎదుగుతున్నప్పుడు, డబ్బులు సంపాదిస్తున్నప్పుడు, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నప్పుడు, 100 కోట్లు సంపాదిస్తున్నప్పుడు బ్లాక్ మెయిలింగ్ అనే ఒక పెద్ద వర్డ్ వాళ్ళ లైఫ్లో ఉండిపోతుంది అని విన్నాను. సో పెద్ద వాళ్ళకి బ్లాక్ మెయిలర్స్ తప్పదండి. అంటే సిచ్యుయేషన్స్ ఫేస్ చేశారు? చాలా ఉన్నాయండి. అంటే చిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. నన్ను చంపడానికి సుపారీ ఇచ్చినవి కూడా ఉన్నాయండి. చంపడానికి సుపారీ? అతను లేడు ఇప్పుడు. అతను మీరు చాలా పాపులర్ పరిటాల రవిని చంపిన మొద్దుసూరి అనే మొద్దుసీను అనే అతను అతని పాపులర్ డైలాగ్ ఉంది కదా, బావకళ్ళలో ఆనందాన్ని చూస్తానేదో డైలాగ్ ఉంటుంది వాడిది. సో అతను హీ టుక్ మనీ టు కిల్ మీ.
అంటే నన్ను చంపడానికి ఒకటి దగ్గర తీసుకున్నాడు. వాడు ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్, ఒక బ్రోకర్. వాడికి నాకు అమ్మిన తర్వాత నా ల్యాండ్ రాకపోయినా అతను నన్ను డబ్బులు అడిగాడు, నేను ఇవ్వనని చెప్పాను. ఐఎమ్ క్లియర్లీ నేను అసలు భయం, నేను జస్ట్ టోల్డ్ యూ నా భయం అనేది తెలియదు. సో వాళ్ళు నన్ను లేదు అది మీకు మీరు చూసుకోండి అన్నాడు. నాకు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ కాకుండా నేను చేయను అంటే ఈ వెంట అండ్ గివెన్ సుపారీ టు హిమ్. బట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ యూనో గ్రేట్ టు మీ. ఎలా తప్పించుకున్నారు? నేను ఆ 6 నెలల పాటు చాలా ఘోరంగా నా మీద అది అతను నన్ను గంటలు మాట్లాడడము, మనుషులు పంపడము, ఇంట్లోకి పంపించి ఇంట్లో బెదిరించడము అందరినీ, ఇవన్నీ జరుగుతున్నాయి. నేను అదే రకంగా అసలు ఎక్కడ బెండ్ అవ్వలేదు. నేను ఆ ల్యాండ్ డీల్లో పోను. ఇట్స్ అ ప్రొఫెషన్ ఇది. నేను అలా అనుకుంటే ప్రతిరోజు నేను ప్రతివాడికి భయపడాలి. కొన్ని రోజులు మంచి మాట్లాడేవాడు, మళ్ళీ గొడవలు అయ్యేది, మళ్ళీ ఫోన్లో జైలు నుంచే మాట్లాడేవాడు నాకు అతను. ఓ రోజు రాత్రి 12:30, 1 గంట వరకు మా ఆఫీస్లోనే ఉన్నాను. చాలా అరుచుకున్నాం, గొంతు పోయింది నాది. ఏం చేస్తావు నువ్వు? ఆఫ్టర్ ఆల్ ఎవరికైనా రోడ్డు మీద పోయినవాడు చంపొచ్చు, ఇంకోటి చంపొచ్చు. ఎవడైనా చంపితే పెద్దోడిని చంపితే వాడు చాలా గొప్పోడు అని చంపడమే. అప్పుడు నువ్వు అదే చేస్తావేమో, కానీ నాకు ఇప్పుడు రాసిలేదు, నాకు ఇంకా కొంతకాలం ఉంది అంటే నువ్వు చూస్తావా అన్నాడు. నేను అలా అనుకుంటే నీ జైల్లో ఉండి నేను లేపచ్చు. చాలా క్యాజువల్గా నాకేం ఐడియా లేదు, అసలు ఏం లేదు. బట్ కట్ చేసేస్తే ఏంటంటే మార్నింగ్ 5:30, 6 o'clock మై మదర్ కాల్ మీ ఫ్రమ్ వరంగల్. నాన్న చూసావా, టీవీ చూసావా? రాత్రి 12:30 దాకా నాతోటి గొడవ అయింది అతనితో ఫోన్లో. అన్నీ అరుచుకున్నాము. అండ్ మార్నింగ్ నేను కొంచెం ఎర్లీగా లేస్తాను. బట్ ఆ రోజున నేను ఇంటి బ్యాక్ వచ్చి నా ముందంతా మా సీనియర్ డైరెక్టర్స్ వాళ్ళంతా కూడా ఉన్నారు. ఎందుకు సార్ ఏదో సెటిల్ చేద్దాం సెట్ నథింగ్, నో క్వశ్చన్. అసలు కాంప్రమైజ్ అనేది లైఫ్లో నాకు తెలియదు. న్యూస్ ఏంటంటే బ్రేకింగ్ న్యూస్ అని వస్తుంది, ముద్దుసూని దారుణ హత్య. ఓకే. వాళ్ళ మనుషులోడు ఫోన్, అన్నా ఎంత పని చేస్తావన్నా అంటున్నారు వాళ్ళు. నాకెంతో అసలు నాకు కళ్ళలాగా ఉంది. అనుకున్నారు ఆడు పక్కన ఉన్నట్టు అదే దాంట్లో ఉన్న వాళ్ళకు ఏదో పడక ఆడేదో డంబుల్స్ తోటి అతన్ని కొట్టి చంపాడు. అదేదో జరిగిపోయింది వేరే దాంతో. అంటే దేవుడు ఎలా తీసుకొచ్చి చేస్తాడు అంటే నా దాని మీద నేను నమ్ముతూనే, అంటే అన్నీ నేను దేవుడికి వదిలిపెట్టానండి. నేను కష్టపడి చేసుకున్న తర్వాత ఆయన క్రెడిట్ ఇస్తాను. ముందు నేను ఆయన అడిగి నాకు ఇది చేసి పెట్టమని నేను ఎప్పుడు అడిగాను నేను. సో కిరణ్ గారు హార్డ్ వర్కర్, రిస్క్ తీసుకుంటారు, అడ్వెంచర్స్ చేస్తారు, కష్టపడే మనస్తత్వం అన్నీ ఉన్నప్పుడు ఏదో ఒక వర్క్ అంటే మనుషులము మిస్టేక్స్ చేస్తాము. సో ఈ మిస్టేక్ చేయకపోయింటే బాగుండే లైఫ్లో అన్న ఒక రిగ్రెట్ఫుల్ థింగ్ ఏమైనా ఉందా ఎక్స్పీరియన్స్ లైఫ్లో? చాలా ఉంటాయండి. అంటే అపార్ట్ ఫ్రమ్ మనుషుల్ని నమ్మడం. నో మనం తీసుకునే కొన్ని డెసిషన్స్ అనుకోండి, కొన్ని స్ట్రాటజీ కంటే మనం లెర్నింగ్ కరువు కదా. అంటే ఫస్ట్ జనరేషన్లో ఉన్నప్పుడు అది రైటా రాంగ్ అని మనం కూడా చెప్పలేమండి. అంటే మనం ఏదో స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇస్తాం, కానీ ఇప్పుడు నేను కొలంబో వెళ్ళడం కరెక్టా, రైల్వేలోకి పోవడం కరెక్టా కాదా, ఇవన్నీ లైఫ్లో ఇదంతా స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ అండి ఇక్కడ. సో ఇది రైటా అంటే సక్సెస్ అయితే రైట్, ఫెయిల్ అయిపోతే రాంగ్. కాబట్టి నో రిగ్రెట్స్. అంటే నేను ఎక్కడున్నా కూడా నేను ఒకటే ఆలోచిస్తాను ఏంటంటే వేర్ ఐ స్టార్టెడ్. నేను ఎంత కష్టపడి ఉన్నా కూడా ఎక్కడికి పోయి ఉండేవాడిని. చాలామంది కష్టపడేవాళ్ళు ఉంటారండి ప్రపంచంలో. కష్టపడేవాళ్ళు నాకంటే తెలివిగల వాళ్ళు, నాకంటే కష్టపడేవాళ్ళు చాలా ఉన్నారు. టైమింగ్ అనేది ఇచ్చి ఆ టైమింగ్ అనేది అలా కాంబినేషన్ సెట్ అయినప్పుడు అది దాని నుంచి వచ్చేటువంటి రిజల్ట్స్ నాకు లక్కీగా దొరికాయి. అవి నేను ఇప్పుడు రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేస్తే అలాగ ఉండకపోయేది. ఈ రోజున ద లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ల్యాండ్ బ్యాంక్ హోల్డింగ్ ఏదైనా ఉందంటే నా దగ్గర ఉంది ఈ రోజున. సో ఐ ఎంజాయ్ దట్. నౌ ఐఎమ్ ప్లానింగ్ ఓన్లీ ఐకానిక్ ప్రాజెక్ట్స్ని నేను ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు. ఐఎమ్ నాట్ ఇంటూ రన్ చేసి నాకు అదేదో చేయాలి ఇదని కాదు అలాగా. సో కొన్ని నాకు ఒక 12 ఏళ్ల కింద నాకు రాజ్యసభకు ఒకటి వచ్చింది అవకాశం. నేను వెళ్ళలేకపోయాను అక్కడికి, ఢిల్లీకి. ఏదో కారణంతో కాలేకపోయింది. ఇప్పుడు కాకపోతే ఆ తర్వాత కాలేదు. పద్మశ్రీకి నా పేరు అప్పుడు రికమెండ్ అయింది. బట్ నేను అప్పుడు ప్రాపర్గా ఇంకొంచెం నేను లాబింగ్ కానీ లేకపోతే ఇంకొంచెం పుష్ చేస్తుంటే అయిపోయి ఉండేది. అది పోయింది. ఇప్పుడు నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే మోడీ గారు వచ్చిన తర్వాత ఈజ్ ఐడెంటిఫైయింగ్ ద రియల్ టాలెంటెడ్ బాటమ్ లైన్లో ఉన్న వాళ్ళని ఎక్కడనో ఐడెంటిఫై చేసి పిక్చర్స్ ఇస్తున్నాడు. దే రియల్లీ డిజర్వ్ ఇట్ అనిపిస్తుంది నాకు. సో అది ఓకే. బట్ సో చాలా అంటే అలాంటి కొన్ని అవకాశాలు నేను టైమింగ్లో నేను తీసుకోకపోవడం అది ఉంది. బట్ తీసుకోవడం కొన్ని తీసుకున్నాను. నేను ఇప్పుడు హానరీ కౌన్సిల్ ఆఫ్ బల్గేరియా ఉన్నాను. ఐఎమ్ డిప్లొమాటిక్ కార్డ్ హోల్డర్. తెలంగాణ దీంట్లో ఉన్నాను. ఎక్కడికి పోయినా నాకు ఆ డిప్లొమాటిక్గా నాకు ఉండేటువంటి ఇదంతా ఉంటుంది. సో
వీటిల్లో ఉండే సో ఇట్స్ ఆల్ కాంబినేషన్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్ మనం ఇది నాకెందుకు జరిగింది అనుకోవడం తప్పంటాను నేను ఇంకా బెటర్గా ఉండేది కదా అని అనుకునేది మనం నేర్చుకుంటూ దాన్ని పక్కన పెట్టాలి తప్ప అసలు రిగ్రెట్ అనే పదాన్ని అసలు తీసుకోకూడదు అని నేను అంటాను. సో దెర్ ఇస్ నో రిగ్రెట్స్. నో రిగ్రెట్స్. సో మీ మాటల్ని బట్టి ఎక్కడో కొంత మోడీ గారు అంటే ఇష్టం, బీజేపీ అంటే ఇష్టం అని తెలుస్తోంది. సో యు ఆర్ ఇంటూ విచ్ పార్టీ అని అడిగితే ఏమంటారు? నేను న్యూట్రల్ అండి, ఐఎమ్ ఇండియన్. సో నాకు కొన్ని విషయాల్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి నేను ఇష్టపడేది ఉంటుంది. సో మోడీ గారిని కొన్ని విషయాల్లో నేను ఇష్టపడతాను, కొన్ని విషయాలు బిజినెస్ మెన్స్ని కొంచెం అతను ప్రెస్ చేస్తాడు కాబట్టి అది నాకు నచ్చదు. బట్ ఇండియాను బ్రాండ్ని బయటికి తీసుకెళ్ళిన దాంట్లో నేను మెచ్చుకోవాలి. ఇప్పుడు ప్రపంచంలో నేను యాజ్ ఆమె గ్లోబల్ మ్యాన్ అండి, నాకు నేను 107 దేశాలు తిరిగాను నేను. అప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఇండియా అంటేనే తెలియని కంట్రీస్ ఉండేవి కొన్ని. ఇండియా అంటే ఎక్కడ ఉంటుంది అని అనుకునేవాళ్ళు. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ 5th పర్సన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ అన్ ఇండియన్. ప్రపంచ జనాభాలో 1/5 ఈజ్ ఇండియా. 1/5 ఈజ్ ఇన్ ఇండియా, ఇండియన్ పాపులేషన్. బట్ అంటే ఎవ్రీ 5th పర్సన్ అనుకోవచ్చు ఒక రకంగా. అది పెట్టుకొని మేము మమ్మల్ని తెలియకపోయేది ఏంటి అనే ఫీలింగ్ నుండి నేను అప్పటి నుండి తర్వాత జర్నీ చేసుకుంటూ వస్తే ఈ రోజున ఇండియా అంటే తెలియని వాళ్ళు అంటూ ఉండరు. ఇండియన్ అన్నప్పుడు ఉన్నటువంటి రెస్పెక్ట్ కూడా వేరే ఉంటుంది. కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ లాగా, పాకిస్తాన్ లాగా, బంగ్లాదేశ్ లాగా, శ్రీలంక లాగా పాపం వీళ్ళతో థర్డ్ జనరేషన్ థర్డ్ ఇది అని అనుకునేటువంటి రేటెడ్ నేషన్ అనుకునేటువంటి పరిస్థితి కూడా ఈ రోజున లేదు. దట్ డిగ్నిటీని తీసుకొచ్చారు కాబట్టి అక్కడ నేను నాట్ బికాస్ ఆఫ్ మన హిందూయిజం అదనేది కాదు. సో ఓకే, కొన్ని విషయాలలో కొన్ని వాళ్ళ తప్పులు ఉన్నాయి. బట్ యాజ్ బ్రాండ్ ఇండియాను తీసుకెళ్లడంలో మట్టుకు ఉంది. బట్ ఇంకా కొంచెం బాగా చేసుకొని ఉండాల్సింది. నేను అది ఎప్పుడో 12 years బ్యాక్ నేను ఐ మేడ్ ఇట్ ఆన్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో దట్ మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అనేది ఉంటుంది కదా. చైనా వాడు ఒక పిచ్చి పెన్ను తయారు చేసినా మేడ్ ఇన్ చైనా అని పెడతాడు. మనం యూరోప్ వెళ్ళి సోవెనీర్ కొన్నా కూడా కింద మళ్ళీ మేడ్ ఇన్ చైనా అని కనపడుతుంది. బొమ్మనేమో అదేదో అక్కడ కంట్రీ మేడ్ ఇన్ చైనా ఉంటుంది. ఆ ట్రెండ్ని మనం తీసుకొని వచ్చినప్పుడు SME సెక్టర్, స్మాల్ అండ్ మీడియం సెక్టర్ మనం చాలా డెవలప్ అయ్యి గ్రో అవుతుంది. ఇండియన్ ఎకానమీ కూడా గ్రో అవుతుంది. బట్ డిజిటలైజేషన్ ఉంది, కొన్ని ఉన్నాయి. డెఫినెట్గా వీ షుడ్ కాంప్లిమెంట్. సో ఏంటి ఫ్యూచర్ ఇండియా లయన్ కిరణ్ గారికి పబ్లిసిటీ పిచ్చి అని విన్నాము. సో ఎందుకంటే లైక్ ఈవెంట్స్ కానీ లేకపోతే ఎక్కడ ఏ సెలబ్రిటీ ఈవెంట్స్ జరిగినా, ఏ సోషల్ వర్క్స్ జరిగినా అందులో స్పాన్సర్షిప్ అండ్ స్పాన్సర్డ్ బై లయన్ కిరణ్ గారు అని ఉంటుంది. సో కొంతమంది దాన్ని హెల్ప్ అని అనుకుంటారు, కొంతమంది బిజినెస్ ప్రమోట్ చేయడానికి అది ఒక స్ట్రాటజీ అనుకుంటారు, కొంతమంది పబ్లిసిటీ పిచ్చి అనుకుంటారు. ఇందులో ఏది కరెక్ట్ మీరే అనుకుంటున్నారు? హౌ ఇట్ మ్యాటర్స్ టు మీ. నాకు ఎవడేమనుకున్నా నాకు ఐఎమ్ నాట్ బాదర్డ్. సో నా ఆబ్జెక్ట్ ఏంటి అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమంటాను నేను, అమెరికన్ స్టైల్, బ్రిటిష్ స్టైల్ అని 2 ఉంటాయి. ఒకటి, నీ గురించి నువ్వు చెప్పుకోకూడదు, పక్కనవాడు చెప్పాలి. నీ గురించి నువ్వెందుకు చెప్పాలి, పక్కనవాడు మాట్లాడాలి, పక్కనవాడు పొగడాలి, అంతే. నీ గురించి నువ్వు డబ్బా కొట్టుకోవద్దు అనేది ఒకటి అంటాడు. బట్ అమెరికన్ స్టైల్ ఏముంటుంది, అసలు నీ గురించి వాడికేం తెలుసు అని చెప్తాడు. నీ గురించి నువ్వు చెప్పాలి కదా, నీ గురించి నువ్వు పోయి మాట్లాడితేనే కదా ఇంకోటికనే తెలుసు. ఆ తర్వాత నేను అమెరికన్ స్టైల్లో నేను పాటిస్తాను. నేను నాకున్నది ఒకటే లైఫ్ అని నాకు తెలిసినప్పుడు నా ఒక్క లైఫ్లో నాకున్నటువంటి రిసోర్సెస్ను, నాకున్నటువంటి కాంటాక్ట్స్ను నేను ఎన్ని రకాలుగా నేను దాన్ని చేయాలనుకుంటున్నాను, జెన్యూన్గా చేయగలిగిన చోట నేను చేయాలి. నేను ఐఎమ్ సపోర్టింగ్ అంటే ఎస్ డెఫినెట్లీ ఐఎమ్ సపోర్టింగ్ సోషల్ కాజెస్ కావచ్చు, ఫిల్మ్ అయ్యి ఉండొచ్చు, కల్చరల్ రిలేటెడ్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా. రీసెంట్గా DSP ఈవెంట్ ఉంది, మేము దాన్ని చేస్తాం. అలాంటి సో అదొక గుడ్ ఈవెంట్. అండ్ ఫస్ట్ టైం ఇండియాలోనే, వరల్డ్లోనే ఫస్ట్ DSP ఇస్ అ నైస్ గై అండ్ ఐ గుడ్ క్రియేటెడ్ హిజ్ ఓన్ హిస్టరీ. ఆయన 11 కాన్సర్ట్ చేయాలనుకుంటున్నప్పుడు నేను డెఫినెట్లీ సో దాంతో పాటు నేను ట్యాగ్ అయ్యి నేను ముందుకెళ్ళాలనుకున్నప్పుడు తప్పే ఉంది. ఇప్పుడు ఇండియన్ కల్చర్ అప్రోచ్ అవుతారా, వాళ్ళే వస్తారు బికాజ్ ఇట్స్ ఓన్ ఇన్ ద మార్కెట్. సో ఏమీ లేని రోజున నేను అప్పుడు రాసుకున్నాను, నా గురించి ఒక 5 పేపర్లు అన్నా కూడా ఎక్కడన్నా చిన్నగా రాయాలి అని నేను ఫస్ట్లో రాసుకున్న డైరీ కూడా నా దగ్గర ఉంది. ఎప్పుడు వెన్ ఐ కమ్ టు వరంగల్ నుంచి హైదరాబాద్కి వచ్చినప్పుడు నాకు కొంచెం అప్పుడు దిల్షునగర్లో ఉన్నప్పుడు, దిల్షునగర్లో చిన్న బ్లైండ్ ఫోల్డ్ యాక్టివిటీ గో గ్రీన్ అని ఆ రోజుల్లో చేసి బ్లైండ్ ఫోల్డ్ అనే ఒక ఆర్టిస్ట్ని తెచ్చి లోకల్లో రాయించాను. అక్కడ కింద ఒక దగ్గర లయన్ కిరణ్ పార్టిసిపేట్ చేశారు అని రాసుకొని ఉంటే దాన్ని చూసి చాలా సంతోషపడ్డాను దాన్ని చూసి. సో అలా అక్కడి నుంచి ట్రిగర్ అయిన తర్వాత ఎస్ నేను కూడా నేషన్లో, ఇండియాలో నన్ను కూడా గుర్తించబడాలి అని అన్నప్పుడు నేను ఎన్ని మీడియంస్ ఉన్నాయో, ఎన్ని ఛానల్స్ ఉన్నాయో, ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్నీ తీసుకుంటాను. గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది. మీ పాపులారిటీ వచ్చినప్పుడు మీరు చేసే చిన్న మిస్టేక్ కూడా మిమ్మల్ని
మిమ్మల్ని డ్యామేజ్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది. మెట్లు ఎక్కినప్పుడు పైకి వెళ్తున్నప్పుడు ఆక్సిజన్ కూడా తక్కువ దొరుకుతుంది, నాకు తెలుసు అది కూడా. ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. అండ్ సంబడి మార్కెట్ సొసైటీ ఎప్పుడు రెండుగా డివైడ్ అయిపోతుంది. కొంతమంది మిమ్మల్ని ఇష్టపడతారు తెలియకుండానే, ఇష్టపడరు తెలియకుండానే. ఎందుకో తెలియదు అది. మీతో వాళ్ళని ఎప్పుడు పరిచయం ఉండదు, వాడా అని అనేస్తారు. అంటే అలాగే ఇష్టపడే వాళ్ళల్లో కూడా మీకు తెలిసిన వాళ్ళు ఇష్టపడతారు, తెలిసిన వాళ్ళు ఇష్టపడరు కూడా. ఎందుకు అంటే వాళ్ళు మీరేం హామ్ చేసింది ఉండదు. సో పర్స్పెక్టివ్ స్ప్లిట్ అవుతాయి. సో వీ షుడ్ సీ దట్ అట్లీస్ట్ వీఆర్ ఇన్ ద 51%. ఆ స్థాయిలోకి వెళ్ళిపోవాలనేది చూడాలి తప్ప మీరు రికగ్నైజ్ చేయడం అనే పదాన్ని తీసేస్తండి. ఈవెన్ మీరైనా నేనైనా ఎవరైనా వై వీ లీవ్ అంటే గుర్తించబడాలి. ఇంట్లో ఉంది, మదర్ మంచి వంట చేసిన తర్వాత సో వాళ్ళు మనల్ని అడుగుతారు ఏంటి బాగుందా అంటారు. సో దట్స్ కైండ్ ఆఫ్ ఎ స్మాల్ కాంప్లిమెంట్ ఆర్ రికగ్నిషన్ దే వాంటెడ్. చాలా చక్కగా ఏదో బాగుంది అంటే ఎవరో ఒకళ్ళు షబాషి అనే దానికోసం మనం ప్రయత్నం చేస్తాం. సో నేను కూడా నేను ఐ వాంటెడ్ టు గెట్ రికగ్నైజ్డ్ యాజ్ అ నేషన్ వైజ్గా కావాలి. నాకు సోషల్ నేను 5 సెక్టర్స్ తీసుకుంటాను. నేను ఎటు నా సోషల్లో కానీ, యాజ్ అన్ ఆథర్ కానీ, యాజ్ ఎ ఫిలాంథ్రఫిస్ట్గా కానీ, లేకుంటే యూత్ ఐకాన్గా నేను చేస్తున్నటువంటి యాక్టివిటీస్లో కానీ, నా బిజినెస్ పర్స్పెక్టివ్లో కానీ, ఇలా అన్ని యాక్టివిటీస్లో నేను ప్రతి చోట ఒకవైపు ఏమో ఫ్లాంబాయింట్గా ఉంటుంది. నేను కే పార్టీస్ చదివినప్పుడు ఇంకెవడు ఇండియాలో ఎవరు అలాంటి పార్టీస్ త్రో చేయాలని ఉంటుంది. సర్వీస్ చేస్తున్నప్పుడు కంప్లీట్లీ కాంట్రాస్ట్. అంటే ఈ రెండు కాంబినేషన్ చాలా తక్కువ కనపడతాయి అందరిలో. సో ఈ రెండిట్లలో నేను ఈక్వల్లీ నేను రికగ్నైజ్ అవ్వాలి అని కోరుకుంటాను. సో యూజువల్గా కాంపిటీటర్స్ అంటేనే ఒక భయం ఉంటుంది, లేకపోతే ఇంకా మనం ఏదైనా బెటర్గా చేయాలన్న ఆలోచన ఉంటుంది. లయన్ కిరణ్ గారికి కాంపిటీటర్స్ అంటే ఏంటి అసలు? ఎవరు వాళ్ళు మీకు? ప్రపంచంలో ప్రతి వాళ్ళు మనం కాంపిటీషన్ తీసుకొచ్చాడు అంటే వాళ్ళని చూసి ఎప్పుడు ఫేర్ అవుతుంది. వాళ్ళకంటే ఒక స్టెప్ మనం ముందు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్లో ఉందనుకోండి, ఆల్వేస్ అబ్జర్వ్ ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు, ఎలా ఉంది. సో ఒకప్పుడు నేను ట్రెండ్ సెట్ చేసినప్పుడు నేనే ఉండే. ఇప్పుడు నాకంటే వాళ్ళకి వచ్చినటువంటి రిసోర్సెస్ కానీ, క్యాష్ ఫ్లోస్ తోటి డైరెక్ట్ రావడం కానీ, నాకంటే మళ్ళీ 3 స్టెప్ల పైకి వెళ్ళి వాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే ది స్టడీడ్ మీ. స్టడీ చేసిన తర్వాత వాళ్ళు ఆర్కిటెక్ట్ తోటి లేదా వాళ్ళ బిజినెస్ ప్లానింగ్లో కానీ వాళ్ళు ఇచ్చేటువంటి ఇంకొక దాంతో వాళ్ళు చేస్తారు. ఆల్వేస్ షుడ్ ఫీల్ దట్ దానికంటే నేను బెటర్గా ఏం చేయాలనేది నేను ఎప్పుడు ఆలోచిస్తుండాలి. 1 స్టెప్ అబోవ్ అంటారు కదా, అది ఉండాలి. అలాగే ట్రెండ్స్లో కానీ, అంటే ఇంకేదన్నా వేరే విషయాలు పర్సనల్ లైఫ్ స్టైల్లో కానివ్వండి. సో ఆ లైఫ్ స్టైల్లో కూడా వాడు ఉన్నప్పుడు అదేంటి నేను ఐ డోంట్ వాంట్ టు బి నెంబర్ 2 కదా, నెంబర్ 1 ఉండాలి కదా. దాని నెంబర్ గేమ్ ఏది కాకపోయినా ఐ వాంటెడ్ టు హ్యావ్ ఎన్ ఎడ్జ్ ఓవర్. నేను ఫస్ట్ కారు కొన్నప్పుడు నేను బైక్ తీసుకొచ్చినప్పుడు, నా ఇంట్రోడర్ తీసుకొచ్చినప్పుడు హైదరాబాద్లో అది ఎప్పుడు ఆ రోజులలో మొబైల్లో ఎక్కడ చూసినా నాదే కనపడి ఉండేది. ఇప్పుడు కామన్ అయిపోయినాయి అవి. ఇప్పుడు నేను బెటర్గా ఏం చేయాలి, ఐ బాట్ లాంబోర్గిని ఉరుస్ తీసుకున్నాను. మళ్ళీ రోల్స్ రాయిస్లు 10 ఉన్నాయి, ఇక్కడ 10-15 ఉన్నాయి హైదరాబాద్లో. దానికంటే బెటర్ ఉండాలంటే వెరీ యాంటిక్ అండ్ యూనిక్ మోడల్ 2 డోర్ రోల్స్ రాయిస్ తెచ్చాను. అందులో మళ్ళీ యూనిక్ ఏది ఉండాలి. సో దట్ ఈస్ హౌ ఐ ఎంజాయ్ మై యూనిక్నెస్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ కాంపిటీషన్. సో కాంపిటీషన్ అనేది లేకపోతే అంటే ఎప్పుడు నిన్నటి టుడేస్ హిస్టరీస్ టుమారోస్ అంటే వాట్ యు కాల్ దట్ అగైన్ అంటే ఇట్ విల్ గివ్ ఎన్ ఆపర్చునిటీ టు గో 1 స్టెప్ అబోవ్. అది హిస్టరీ. అది వాళ్ళ రికార్డ్ ఏదైతుందో అది రేపటికి హిస్టరీ అవ్వాలి, పాతది అయిపోవాలి అది. సో మీకు ఇంకో పేజ్ ఓపెన్ అయింది, అది దట్స్ యువర్ పేజ్, రైట్ సంథింగ్ న్యూ. సో ఒక స్టేట్మెంట్ చెప్తాను, కరెక్ట్ మీ టెల్ యువర్ ఒపీనియన్ అబౌట్ ఇట్. ఏంటంటే ఇప్పుడు బిజినెస్ మ్యాన్ కానీ, ధనవంతులు కానీ ఒక తరానికి సరిపోయేంత సంపాదిస్తే చాలు. సో బికాజ్ అదర్ ఇండియన్స్కి కూడా ఆ డబ్బు స్ప్రెడ్ అవుతుంది. కానీ 10 తరాలకు సరిపోయేంత సంపాదించడం వ్యర్థము, వేస్ట్ అంటారు. మీరేమనుకుంటారు? ఒకప్పుడు అది కరెక్ట్ అండి. అది అప్పుడు ఏంటంటే ఒక 3 తరాలు 5 తరాలు అంటే మనం ఇల్లు కొన్నా, లేకుంటే ఆస్తులు తీసుకున్నా, అప్పుడు చిట్టీలు కట్టేవాళ్ళు, ల్యాండ్స్ కొనేవాళ్ళు, ఇవన్నీ అంటే గోల్డ్ అంతా కొనేదంతా ఉండేది. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ లాస్ట్ 10-15 years 20 years నుంచి కనుక తీసుకుంటే, అప్పటి నుండి కనుక వస్తున్న న్యూ జన్ థీరం కనుక తీసుకుంటే ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు మనకు ఎవరైనా వెళ్ళి మంత్లీ చిట్స్ కట్టేవాళ్ళు మార్గదర్శిలో అక్కడ తగ్గిపోయినారు. ఓకే, అండ్ వాళ్లకు ఏదో లైఫ్లో ఈ ప్లాట్ కొన్నాను, ఈ ప్లాట్ నేను కూడా చెప్తాను, మీకు అవసరం కంటే ఎక్కువ కొనుక్కోకండి అని చెప్తాను. సో యూ ఆల్సో ఈక్వల్లీ గివ్ ఇంపార్టెన్స్ టు యువర్ లైఫ్ అండ్ లైఫ్ స్టైల్. ఈ రోజులలో ఏముంది, నేను ఎక్కడికన్నా హాలిడేకి ఏ కంట్రీకి వెళ్తాను, నేను పిల్లలు తీసుకొని ఈ వారం నేను ఏ హోటల్కి వెళ్తాను, లేదా ఎవ్రీ వెకేషన్ నేను ఎక్కడ తీసుకొని
అవుతాను, మంచి కార్ అయిపోయిన తర్వాత 3 years తర్వాత చేంజ్ చేసి ఎక్కడికి వెళ్ళాలి. సో అప్పట్లో డబ్బును దాచుకునే వాళ్ళు ఇప్పుడు డబ్బును అనుభవిస్తున్నారు. అనుభవిస్తున్నారు, జీవితాన్ని అనుభవిస్తున్నారు. సో ఆ జీవితాన్ని అనుభవించడం అనే దాంట్లోకి ట్రాన్సిషన్లోకి వచ్చేసింది. ఇప్పుడున్న ఇల్లు వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు, మేమే ఉంటాం తప్ప మా పిల్లలు ఈ ఇంట్లో ఉండరు అని ముందే డిసైడ్ అయిపోతున్నారు. అప్పుడు అలా కాదు, ఒక 3-4 generations ఉండేవాళ్ళు అందులోనే. ఇప్పుడు అసలు ఏ ఫ్యామిలీని తీసుకోండి, మీరు 10 మందిని ఇంటర్వ్యూ చేయండి, మా పిల్లలు కూడా ఇందులో ఉంటారనేది లేనే లేదు. ఎవరు 10 మందిలో 10 మంది చెప్పారండి అలాగా. సో అది లేదు అది. సో వాళ్ళ లైఫ్ స్టైల్ తగ్గట్టు వాళ్ళు మళ్ళీ మూవ్ అయిపోతారు అంతే. అంటే మీకు మీ ఇల్లు అనేది మీ లైఫ్ స్పాన్కు మాత్రమే రెస్ట్రిక్ట్ అయిపోయి ఉండేది. ఆ తర్వాత దాన్ని వచ్చి చూసుకోవాలన్నా మెయింటైన్ చేయాలన్నా ఎవరైనా ఉంటారా లేదనే ఒక $1 million క్వశ్చన్. టైం కూడా వేరే వాళ్ళకి, అంటే పిల్లలకు అసలు ఉండదు. అండ్ వాళ్ళ ఫీచర్స్ వాళ్ళకు ఉన్నటువంటి లైఫ్ స్టైల్ ఫీచర్స్, డిజిటలైజేషన్ వచ్చింది, హోమ్ ఆటోమేషన్ వచ్చేసింది, లగ్జరీస్ కంఫర్ట్స్ ఉన్నాయి. సో వాళ్ళు దాన్ని డెఫినెట్లీ దే వాంటెడ్ టు మూవ్ టు ద నెక్స్ట్ లెవెల్ కదా అది. అయితే సూచర్ ఇండియా కిరణ్ గారు, యూజువల్గా చాలామంది బిజినెస్ పీపుల్కి 2 ఇష్టాలు ఉంటాయి, ప్యాషన్స్ ఉంటాయి. ఒకటి పొలిటికల్గా వెళ్ళాలని, ఇంకోటి సినిమాల్లో వెళ్ళి డబ్బులు పోగొట్టుకోవాలనో సంపాదించాలనో ఉంటుంది. సో మీకేంటి, సినిమాలో పొలిటికల్ కెరియర్? 2 కావండి నాకు. బట్ పాలిటిక్స్ అనేదాన్ని నేను ప్యాసివ్ పాలిటిక్స్ నేను ఎంజాయ్ చేస్తాను. నేను డైరెక్ట్ ఎలక్షన్లకు పోదలుచుకోవాలి. బికాజ్ నాకు అది సూట్ కాదు. నాకు మార్నింగ్ ఒక 100-200 మంది ఉండి రకరకాల వాళ్ళకు ఫోన్ చేసి రకరకాల వాళ్ళకి రికమెండేషన్ లెటర్స్ రాసి ఇచ్చి నేను చేయలేను. జెన్యూన్ కాజెస్ మీద నేను పనిచేయగలుగుతాను. నాకున్నటువంటి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కానీ, నాకు ఆ ట్రావెల్ కానీ, నాకు గ్లోబల్ విలేజ్ అంటాను నేను ఎంజాయ్ దాట్. సో అటువంటి కావాలనుకుంటున్నప్పుడు నేను ఏ రకమైనటువంటి పొలిటికల్ నామినేటెడ్ పొజిషన్ ఉంటే, if some government or some this thing, if they give me that kind of an opportunity, నాకున్నటువంటి టాలెంట్ను వాడికి నేను వాడుకోవాలి. అక్కడ డబ్బులు సంపాదించాలని కాదు. విత్ ద గాడ్స్ గ్రేస్ ఐఎమ్ హ్యాపీ ఇన్ మై ఓన్ బిజినెస్ అండ్ ఇన్ మై ఓన్ వరల్డ్. యాజ్ యూ రైట్లీ సెడ్, ఇంతకుముందు మీరు చెప్పినట్టు మనం ఏదో నెక్స్ట్ థర్డ్, ఫోర్త్ కాదు. సో మనం ఇవ్వాల్సిన దాంట్లో, నాకున్న దాంట్లో నాకు చాలా తృప్తిగా నేను సొసైటీకి మళ్ళీ నేను బ్యాక్ ఇస్తుంటాను. సో ఐ అడాప్టెడ్ అబౌట్ 50 స్పెషల్ కిడ్స్ చిల్డ్రన్ హోమ్స్ నేను అడాప్ట్ చేసుకున్నాను. వాళ్ళతో నేను చాలా ఎంజాయ్ చేస్తాను. నేను విలేజెస్ని అడాప్ట్ చేసుకున్నాను, స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తాను. సో నా వ్యాపారం నేను ఏదైతే ఉందో అదొక స్థాయిలోకి వచ్చింది. అది ఆటో పైలట్ మోడ్లో నడుస్తుంది. కాబట్టి నాకు వచ్చిందన్నంతా కూడా నేను ఈ రకంగా ఐదర్ నా పర్సనల్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి కానీ, నాకు ఇష్టమైనటువంటి ప్రవృత్తి అంటారు కదా, ఆ ప్రవృత్తిలో ఉన్నటువంటి పార్ట్స్ అన్నిటిని నేను ఎంజాయ్ ఆల్ దీస్ థింగ్స్. కాబట్టి ఆ రెండిట్లలో కూడా నాకు సినిమా వాళ్ళతో చాలా పరిచయాలు ఉన్నాయి. అండ్ సినిమా వాళ్ళతో కూర్చుంటాను, టీజర్స్కి వెళ్తాను, లేకపోతే ప్రివ్యూస్కి వెళ్తాను. కానీ నేను సినిమా తీయాలన్నది నాకు దాని మీద ఇంట్రెస్ట్ ఏం లేదు. సినిమాలో యాక్ట్ చేయాలని ఉందా ఎప్పుడైనా? లేదండి. ఎందుకంటే అది ప్రోమోస్ కానీ, పాటలు కానీ, కవర్ సాంగ్స్లో కానీ ఇట్ వాజ్ లైక్ పర్ఫెక్ట్గా యాక్టింగ్తో సహా చేశాను, చూడడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉందేమో యాక్టింగ్ అని? లేదు. అంటే మనం దాన్ని ప్రొఫెషన్గా తీసుకుంటేనే, అంటే ఏ పనైనా చేసినా అది మనసు పెట్టి చేయాలి. అందులో ఇప్పుడు నేను ఒక రిసార్ట్ కడుతున్నా, లేకపోతే ఇంకోటి చేస్తున్నా, నా ప్రాజెక్ట్ చేస్తున్నా, నేను ఒక ఈవెంట్ చేస్తున్నా కూడా నేను అక్కడికి వెళ్ళి నేను ఒక 2-3 times రెక్కీ చేస్తాను. 28th November సోను సూద్ వస్తున్నాడు అండ్ వీఆర్ డూయింగ్ ఏ చారిటీ ఈవెంట్. అక్కడ చారిటీ ఈవెంట్ అనకూడదు, బట్ నేను అక్కడ వాళ్ళతో కలిసి ఒక గల ఒక 3000 మందితో సంకల్ప దివస్ నేను చేసుకుంటున్నాం. దానికి నేను ఇప్పటికి 3 times నేను ఆ వెన్యూకి వెళ్ళాను. నాకు ఎక్కడ ఏముండాలి, ఎలా రావాలి, పిల్లలు వచ్చినప్పుడు ఎక్కడ దిగుతారు, ఎలా తీసుకొస్తాము, లైక్ వీల్ చైర్స్ అక్కడ ఉన్నాయా. సో ఆ స్క్రీన్ ప్లే అంతా నేను అక్కడ ఉండి నా ఈవెంట్ మేనేజర్స్, నా బ్రాండింగ్ టీమ్ తోటి కలిసి నేను అక్కడ కూర్చొని ప్లాన్ చేసుకొని వస్తాను. దట్ ఈస్ హౌ ఐ ఇన్వాల్వ్ అండ్ ఎంజాయ్. ప్రతి బర్త్డేకి ఒక సోషల్ కాజ్ ఉంటుంది అండ్ ప్రతి బర్త్డేకి మీ ఓన్ ప్యాషనెట్ పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఎలా డిఫరెన్షియేట్ చేస్తున్నారు ఏంటి అసలు? ఎందుకు బర్త్డే రోజే మనం ఏదైనా చెయ్యాలి అన్న సంకల్పం ఏంటి? ఆ సంకల్పం అనేది పుట్టినందుకు ఒక అర్థం అనా? అంటే నేను ఒకటి చెప్తానండి. నా బర్త్డే నేను మీకు చెప్పినట్టు మార్కెటింగ్ స్టాఫ్, తర్వాత ఫ్రెండ్స్, వీళ్ళంతా ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళందరూ ఏం చేశారంటే, మనకు ఒక క్రికెటర్, పొలిటీషియన్, సినిమా వాళ్ళకి చేసినట్టుగా రోడ్లు బ్లాక్ చేయడం, ఆ రోజున హడావుడి మొత్తం ఒక హాఫ్ ట్రక్ల నిండా పూలు తీసుకొచ్చేసి అదంతా చేయడము, ఇవన్నీ చేస్తున్నప్పుడు నాకు భయం వేసేది. ఎందుకంటే వీళ్ళంతా నాతో రేపు లేకపోతే ఎవరు చేయాలి, గ్లామర్ దానికి అలవాటు పడిపోతే మనం తర్వాత రేపు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఒకటి. అప్పుడు అనుకున్నప్పుడు ఏంటంటే, నాకు ఇష్టమైనటువంటి, నాకు చైల్డ్హుడ్ నుంచి నాకు నేను మోర్ ఇంటూ యూనో డౌన్ రావడంతో నేను
మనకు దేవుడు ఇచ్చాడు, బ్యాలెన్స్ ఎట్లా చేయాలనేటువంటిది నాకు ఆ ఫ్యాక్టర్ ఉంది నా లోపల. నేను దాన్ని ఏం చేశానంటే, మీరు ఎంత ఇష్టం కదా, అవును సార్ చాలా ఇష్టం, ఒక పని చేద్దాం, అయితే మనం దాన్ని ఒక సర్వీస్ యాక్టివిటీస్ చేసుకుందాం, కలిసి చేసుకుందాం. మీరు చెప్తుంటే నేనేదో నన్ను నెత్తిలో భుజాల మీద ఎగిరేసి జై కిరణ్, హాయ్ కిరణ్ ఇవన్నీ వద్దు, మనం కలిసి వెళ్ళొచ్చేద్దాం. మీకు తృప్తి ఉంటుంది, నాకు తృప్తి ఉంటుంది, సంఘం కూడా, ఐ మీన్ సొసైటీ ఆల్సో విల్ అప్రిషియేట్ అస్ అని చెప్పాను. అన్నప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా ఏం చేశారు, కిరణ్ మిత్ర మండలి అని పెట్టారు. అమ్మో, మళ్ళీ ఇది ఇంకో ఎక్కడ డేంజర్ ఇది ఈ మండలి. ఇది నేనేం చెప్పానంటే, మళ్ళీ వాళ్ళు బాధపడకుండా, అలా కాదు, మనం ఒక పని చేద్దాం, ఈ బర్త్డేను మనం దాన్ని ఒక కాజ్ డే కింద మారుద్దాం. సో అని చెప్పి వాళ్ళకి ఏం చేశానంటే, మనం ఈ రోజున తీసుకుంటుంది ఒక సంకల్పం. సో గివింగ్ బ్యాక్ సంకల్పం అనేది అంటే, మనం ఏదన్నా ఒక పూజ చేస్తున్నప్పుడు కూడా మనం ఒక సంకల్పం తీసుకొని దాన్ని స్టార్ట్ చేస్తారు. ఆ సంకల్పం ఈజ్ నథింగ్ బట్ యు ఆర్ టేకింగ్ ఎన్ ఒక దీక్ష, ఒక రకమైనటువంటి ప్రతిజ్ఞ తీసుకోవడం లాంటిదే ఇది చేయాలి అన్నటువంటి దాన్ని. సో మనం అందరం ఏం చేస్తాం, సో గివింగ్ బ్యాక్ అంటే ప్రతి మనిషికి ఉన్నటువంటిది కొంచెం ఎక్స్ట్రా ఇస్తే, ప్రపంచంలో అన్నం కోసం బాధపడేవాడు, లేకుంటే ఒక చిన్న బేసిక్ లైఫ్ స్టైల్ కోసం బాధపడేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే అది అంత ఉంది. 1/3 ఆఫ్ ది 2/3లో 1/3 బాగుంటే మిగతా 2/3 మనం ఆటోమేటిక్గా మనం బ్యాలెన్స్ చేయొచ్చు, ఏం కష్టం లేకుండా. అంటే మీ లైఫ్ స్టైల్ దెబ్బతినకుండా చేయొచ్చు. సో ఇది మనం ట్రై చేసుకొని చూద్దాము అని అన్నప్పుడు అక్కడ సంకల్ప్ దివస్ అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత నుండి ఫస్ట్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అది ఇది స్టార్ట్ అయింది. తర్వాత అన్నా హజారేని ఫస్ట్ టైం తీసుకొచ్చాము. ఆ తర్వాత కిరణ్ బేడి, తర్వాత జాకీ నర్పుతం, అభినవ్ గాంధీ అంటారు ఆయన, తర్వాత సుందర్లాల్ బహుగుణ అండ్ బాబా అంటే లెప్రసీ మీద పనిచేసిన అతను, అరుణారాయ్, లక్ష్మి యూనో యాసిడ్ విక్టిమ్ తనను, అండ్ అలా ట్రైబల్లో ఉండి గోల్డ్ మెడల్స్కి వెళ్ళినటువంటి ఒలింపియన్ మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి ఇప్పుడు సోనూ సూద్ గారు, ఈసారి సోనూ సూద్. బికాజ్ ఐఎమ్ బ్రింగింగ్ హిమ్, బికాజ్ ఆయనకు వచ్చిన దాంట్లో ఎవరు ఏ డబ్బు ఇచ్చినా ఏది ఇచ్చినా ఇలా వస్తుంటుంది, అలా పోతుంటుంది. జేబులో తెల్లారి మార్నింగ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఏ ఉండదు, ఇలా రావాలి అలా వెళ్ళిపోవాలి. ఇట్స్ ఎ గుడ్ ఫ్రెండ్, నాకు పరిచయం కూడా చాలా పరిచయం కూడా ఉంది. అండ్ ఐ సెడ్ నో దిస్ టైమ్ యూ షుడ్ ఇన్స్పైర్ ద పీపుల్ అదని చెప్పాను. ఐ ఆల్సో సెడ్ ఐ విల్ బి దేర్ బై అని అన్నాడు. సో దిస్ టైమ్ హీ ఈస్ కమింగ్. సో బేసిక్గా నేనేమంటానంటే, సోషల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ అని 3 లైఫ్స్ ఉంటాయి. సో ఐ సీ దిస్ ప్రొఫెషనల్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది లేకపోతే నేను ఇక్కడ రాను, మనం ఏం మాట్లాడడం. దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ లైఫ్. బట్ బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఈ రెండింటిని మనం సొసైటీలోకి వెళ్ళాలంటే సోషల్ లైఫ్ లేకపోతే లైఫే లేదు. పర్సనల్ లైఫ్ మిమ్మల్ని ఒక నెక్స్ట్ తరం మీ గ్రాండ్ ఫాదర్ పేరు ఏంటంటే మీరు చెప్పలేను. నేనంటే ఏదో ఈ మధ్యన ఇలా మాట్లాడుతూ వాళ్ళ పేర్లు తెచ్చుకుంటున్నాం, కానీ చాలామందికి గ్రాండ్ ఫాదర్ వాళ్ళ ఫాదర్ ఎవరు అంటే తెలియదు. అంటే 2 జనరేషన్స్కే రెస్ట్రిక్ట్ అయిపోతుంది. సో గుర్తుపెట్టుకోవాలంటే, పబ్లిక్ గుర్తుపెట్టుకోవాలంటే యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ హిస్టరీ. సో ఇది ఆ బ్లూ ప్రింట్ను మనం కంబైన్ చేసేసుకొని ఆ లైఫ్ను మనం చేసుకుంటే ప్రతి ఆర్డినరీ మనిషి కూడా ఎక్స్ట్రాడినరీ మనిషి కింద కన్వర్ట్ చేయాలి. సో భయమే లేని లయన్ కిరణ్ గారికి అత్యంత బాధ కలిగిన విషయం కానీ సిచ్యువేషన్ కానీ ఏదైనా ఉందా పర్సనల్ లైఫ్లో కానీ? చాలా ఉన్నాయండి. అంటే మా ఫాదర్ ఎప్పుడైతే నేను ఎదిగే టైంలోనే తను సడన్గా మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యి తను పోయినప్పుడు, అండ్ ఇంకా చాలా బాధ కలిగింది ఏంటంటే, కరోనా టైంలో నాకు చాలా చాలా క్లోజ్గా ఉండి కొన్ని వేల మెమరీస్ నేను షేర్ చేసుకున్నాను నా ఫ్రెండ్స్ అంతా నా కళ్ళ ముందు పోయినప్పుడు. సో ఆ టైంలో కూడా నేను కరోనాలో మా ఇంట్లోకి చెప్పకుండా మాస్క్ వేసుకొని నాకు కరోనా ఉండి నేను కరోనా వాళ్ళకు బెడ్ పక్కన యూనో వాళ్ళతోటి ఉండి నేను గడిపాను. ఎందుకంటే ఐ నో దట్ దే ఆర్ నాట్ గోయింగ్ టు బీ విత్ అస్, బికాజ్ ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత ఉండరు. బట్ ఐ ఫెల్ట్ దట్ యూనో నాకు అది భయం లేదన్నాను కదా నేను. సో అక్కడ ఇంట్లో తెలిసే గొడవ పెడతారని చెప్పి పడుకున్న తర్వాత డోర్ ఓపెన్ చేసేసి లాక్ చేసేసి బయటకు వచ్చి వాళ్ళతో ఉండి చాలామందికి లాస్ట్ బ్రీత్ తీసేసేటప్పుడు డాక్టర్ చెప్పమంటే నా చేతులతో తీసేసాను నేను దాంతో. సో అంటే అలాంటి అంటే లైఫ్ బిఫోర్ కరోనా అండ్ ఆఫ్టర్ కరోనా ఉంది. అంటే కళ్ళ ముందు ఇలా మాయమైపోతుంటే ఒక్కొక్కళ్ళు. సో నేను వాటికి సంబంధించిన ఇంజెక్షన్స్ని కానీ ట్యాబ్లెట్స్ని కానీ ఎన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ అలా ఏముంటుంది అంటే ఒక భయంకరమైన ట్రామా, భయం అనేది నాకు అప్పుడు వచ్చింది. అది అంటే ఎవరిని పొడగొట్టుకుంటామో అనేటువంటి ఆ ఫియర్. అది పొద్దున ఎవరన్నా అక్కడికి పోయినప్పుడు వాళ్ళు అడ్మిట్ అయినారట అంటే హాస్పిటల్లకు ప్లాన్ చేయడము, మనకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి వాళ్ళని అక్కడ అడ్మిట్ చేయించేలా చేయడము, ఒక హార్ట్ బీట్ ఏదో డిస్టర్బ్డ్ అయ్యింది, ఏం తోచదు, డ్రై అయిపోతుంటుంది, డిహైడ్రేట్ అయిపోతుంటాం బాడీ అంతా. అది అమ్మో చాలా దట్ డేస్ ఆర్
ఇంకా రావనుకోండి అలాంటిది, రాకూడదు సో కూడా. చాలామంది కరోనా తర్వాత కానీ కరోనా ముందు కానీ పీపుల్ ఇప్పుడు చేంజ్ అయ్యారు, మైండ్ సెట్ కానీ హెల్తీ లైఫ్ స్టైల్ కానీ. సో అలా మీరు ఇంత బాధాకరంగా ఎక్స్ప్రెస్ చేశారు కాబట్టి పాండమిక్ సిచ్యువేషన్లో కిరణ్ గారు ఏం చేంజ్ అయ్యారు ఆఫ్టర్ దట్ కరోనా? అండ్ మోర్ కమిట్మెంట్ టువర్డ్స్ అవర్ ఓన్ పీపుల్ అండి. అంటే మనకున్న ఫ్రెండ్స్లో కానీ వాళ్ళలో కానీ సొసైటీ కానీ ఇంకా ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో వాటి మీద మనం ఎక్కువగా చేయాలి. ఇప్పుడు రీసెంట్గా మాకు చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళ లైఫ్లలో జరుగుతుంది, డ్రగ్స్ ఒకటి వస్తుంది సైలెంట్గా. అంటే ఫ్యూచర్లో ఎందుకు పనికి రాకుండా మనిషి కనపడతాడు పని, బట్ జీవోత్సవాలాగా అయిపోతున్నాయి. ఫ్యామిలీస్ అన్నీ చాలా హారబుల్గా దెబ్బతింటున్నాయి. అది ఎలా పెనట్రేట్ అవుతుందంటే, ఆదిలాబాద్లో ఉన్న ఒక ఫ్రెండ్ నాతో పాటు చదువుకున్నారు పాలిటెక్నిక్లో, వాళ్ళ కిడ్. సో నా వాడిని వద్దని వీళ్ళు గట్టి కోపడితే వాడు వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు. అంటే ఇవన్నీ చూస్తుంటే మనకి ఎంత తెలియకుండా అంటే పట్టుకుంటున్నాం డ్రగ్స్ తీసుకునే వాళ్ళని, డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళని పట్టుకోలేకపోతున్నాం. వాటి అసలు అది వద్దు తప్పు అనే విషయాన్ని మనము దాన్ని ప్రొపగండా చేయలేకపోతున్నాం. అంటే అసలు ఫస్టే క్రియేట్ అయితే అది నిప్పు ముట్టుకోవద్దు అని అంటే చిన్నపిల్లలకి చెప్పినట్టు ఫస్టే అది ఎలా తీసుకురావాలి, అవేర్నెస్ ఏమైనా క్రియేట్ చేయడానికి అది ఇప్పుడు ఈ రీసెంట్గా లాస్ట్ ఫ్యూ డేస్ ఫ్యూ వీక్స్ నుండి దాని మీద రీసెర్చ్ అండ్ హోంవర్క్ చేస్తున్నాను. దాని మీద ఒక బుక్ కూడా రాస్తున్నాను నేను, అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. అండ్ అవుట్ ఆఫ్ మై 8th బుక్ అవుతుంది అది. సో దాని మీద ప్లస్ రిహాబిలిటేషన్ సెంటర్స్ విలేజెస్లో కూడా ఎలా రావాలి, కౌన్సిలర్స్ ఎలా ఉండాలి, స్కూల్లో అదొక పాఠ్యాంశం ఎలా అవ్వాలి. స్కూల్లో మనం ఫిజికల్ ఫిట్నెస్ చెప్తున్నాం, బట్ ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలంటే ఇది లేకపోతే అదే ఉంటుంది. బాబు ఇది చాలా బూచిది అనేటువంటి దాన్ని మనం ఆ ఫ్యాక్టర్ని తీసుకురావాలి. చిన్నప్పుడు మనం కొన్ని ఫ్యాక్టర్స్ చూపించేసి ఇది తప్పు, ఇలాంటిది ఉండకూడదు, ఇది దయ్యము, ఇది ఇలా అని మనం ఎలా చెప్తామో, సో అది కూడా మీకు ఎలా ఉంటుంది అనేది ఒక విజువలైజేషన్లోకి మనం తీసుకెళ్ళాలి. ఎన్లైటన్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు అంటే బోల్డ్ అని రియల్ ఎస్టేట్ కంపెనీస్ వచ్చేసాయి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు, అప్గ్రేడ్ అవుతున్నారు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆఫర్స్ ఇస్తున్నారు. ఫ్యూచర్ ఇండియా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఎలా ఉన్నాయి, ఎలా లైనప్ అయ్యాయి? మేము రియల్ ఎస్టేట్లో 3 సెక్టర్స్ అండి. ఒకటి లేఅవుట్స్ డెవలప్మెంట్ ఉంటుంది, విల్లాస్ ఉంటుంది, అపార్ట్మెంట్స్ ఉంటుంది, అది రెసిడెన్షియల్లో. కమర్షియల్లోకి వచ్చి ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా నెక్స్ట్ 2030 వరకు మాకు రోడ్ మ్యాప్ క్లియర్గా ఉంది. 2024 to 2030 అండ్ విత్ 2 ఇంటర్వెల్స్ 2026, 27, 29, 30కి మాకు దిస్ 2 అంటే 2 స్టేజెస్లో దీన్ని స్ప్లిట్ చేసాం. ఇప్పటికల్లా యూనిక్ అంటే ఫ్యూచర్ ఇండియా ఏ ప్రాజెక్ట్ అయినా థీమ్ లేకుండా, కాన్సెప్ట్ లేకుండా ప్రాజెక్ట్ నేను లాంచ్ చేయలేదు ఎప్పుడు కూడా. ఆర్యావర్త నగరి అంటే ఆ రోజున ఈవెన్ లాంచ్లో కూడా నేను సత్యనారాయణ గారు మీకు తెలుసు అనుకుంటా, వెటరన్ యాక్టర్, ఆయన చాలా దగ్గర మనిషి, నాకు చాలా ఇష్టమైన మనిషి, చాలా క్లోజ్ అనమాట. ఆయన నేను ఇదంతా చెప్పినప్పుడు ఆయన వీల్ చైర్లో వచ్చాడు ఆ లాంచ్ కూడా. అది కూడా ఆర్యావర్త నగరి అంటే భారతదేశంలో ఉన్నటువంటి మొట్టమొదటి పేరు, ద యాన్సెంట్ నేమ్ ఆఫ్ ఇండియా అని అంటే మీకు ఆర్యావర్త అని వస్తుంది. ఆర్యావర్త నగరి అని అక్కడ ఉన్నటువంటి కర్బ్ స్టోన్స్, బిల్డింగ్, ఆర్చ్ అన్నీ కూడా దానిలాగానే పెట్టాను. ఇప్పుడు ఇఫ్ యూ గూగుల్ ఇట్ దెన్ యూ విల్ గెట్ ఆల్ దీస్ ఇన్ఫర్మేషన్. సో నేను పాపరస్ పోర్ట్ అంటే ఈజిప్షియన్ థీమ్ అన్నప్పుడు అది కంప్లీట్లీ ఈజిప్ట్ అంబాసిడర్ని తీసుకొచ్చినప్పుడు అతను దాన్ని ఇనాగ్రేట్ చేసి చెప్పాడు. అతను చాలా ఫన్నీగా ఉంది, అసలు మా ఈజిప్ట్లో కూడా లేదు, మీ దగ్గర ట్రూలీ ఈజిప్ట్లోకి వచ్చినట్టుంది అని అన్నాడు. సో ప్రతి ప్రాజెక్ట్లో అట్లా నేను ఒక థీమ్ తీసుకొని ప్లాన్ చేస్తాను నేను అది. సో ఇక నుంచి వచ్చే ప్రాజెక్ట్స్ అన్నింటినీ ఇప్పుడు నేను ఏదైతే ప్లాన్ చేశానో వెరీ యూనిక్ ప్రాజెక్ట్స్ అండ్ థీమ్ అండ్ కాన్సెప్ట్ బేస్గా ఉంటాయి. అండ్ ఎవరన్నా అది చూడాలనిపించుకొని పోయి చూసుకొచ్చుకునేలాగా ఒక ఐకానిక్ ప్రాజెక్ట్స్ని ప్లాన్ చేశాను రెసిడెన్షియల్ లేఅవుట్స్లో కానీ దీంట్లో కానీ. అండ్ ఫ్యూచర్లో రియల్ టెక్ కంపెనీ ఒకటి, అంటే హైదరాబాద్లో నేను గుర్తించబడ్డాను, బట్ గ్లోబల్ యాజ్ ఐ టోల్డ్ యూ. సో గ్లోబల్గా ఉండాలంటే టెక్నాలజీతోటే అవుతుంది. సో దానికి ఒక అప్లికేషన్ ఒకటి డెవలప్ చేయించడానికి కానీ వర్క్ చేస్తున్నాం అది కూడా. సో ఇట్ ఈస్ అ గూగుల్ అండ్ అమెజాన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అనమాట. అంటే గూగుల్ అంటే సెర్చ్ చేస్తే ఏదైనా దొరుకుతుంది, అమెజాన్ అంటే ఏదైనా కొనుక్కోవచ్చు కాబట్టి. సో అది వెరీ అబ్సెస్డ్ విత్ నేమ్స్ అనుకుంటే కదా, ఫ్యూచర్ ఇండియా, లయన్ కిరణ్, ఇప్పుడు మీరు చెప్తున్నవన్నీ. సో ఏంటి అసలు అది అంటే ప్రతి టైటిల్ అంటే టింబర్ లీఫ్ అని పెట్టాను నేను ఒక ప్రాజెక్ట్కు. ఎగ్జాంపుల్ ఐఎమ్ టెలింగ్ యూ. సో టింబర్ లీఫ్ అంటే టింబర్ అండ్ ద లీఫ్. సో ఆ ప్రాజెక్ట్లో ఎంటైర్ గేటెడ్ కమ్యూనిటీ, అది స్పానిష్ విల్లాస్ అంతా ఉంటాయి. మీరు అక్కడ ఎక్కడ చూసినా కూడా దట్ సెంటర్లో పోడియం మధ్యలో ఉన్నదాన్ని ఓపెన్ స్పేసెస్ పెట్టి చాలా బ్యూటిఫుల్గా స్లోప్డ్ రూఫ్స్ అదంతా వచ్చింది. ఇప్పుడు రీసెంట్గా నేను ఓన్లీ 60 lakhsకి అపార్ట్మెంట్ డెవలప్ చేశాను. మిడిల్ క్లాస్కు చాలా చక్కగా ఉండాలి, హైవే పక్కన జస్ట్ ఒక 100 meters,
రైల్వే ట్రాక్ మీకు రేపు ఎంఎంటీఎస్ అండ్ మెట్రో కూడా వీలు ఉంటుంది. అండ్ జూబ్లీ మనం ఇక్కడ నుండి హాఫ్ అన్ అవర్ లోపల అక్కడ రీచ్ అవ్వచ్చు. ద టేల్స్ ఆఫ్ గ్రీక్ అని పెట్టాను దానికి. ద టేల్స్ ఆఫ్ గ్రీక్ అంటే గ్రీక్ స్టోరీస్ లాగా. సో దాంట్లో కంప్లీట్ గ్రీక్ ఆర్కిటెక్చర్ అంటే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఆర్కిటెక్చర్ ఇస్ గ్రీక్. సో దాంట్లో ఫిఫ్త్ ఫ్లోర్ 7th ఫ్లోర్ 9th ఫ్లోర్లో బిజినెస్ లాంజెస్ కింద ఒక అపార్ట్మెంట్ క్యాన్సిల్ చేసి బిజినెస్ లాంజెస్ డెవలప్ చేస్తున్నాను. అంటే ఆ ఫ్లోర్లో ఉన్న 3 ఫ్లోర్లో ఉన్న వాళ్ళు దే వాంటెడ్ టు గో అండ్ సిట్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా మీకు 3rd బెడ్రూమ్ అవసరం లేదు ఇంకా. యూ కెన్ గో అండ్ సిట్ దే, ట్యూషన్స్ చెప్పుకోవాలి లేదా ఓల్డ్ ఏజ్ ఉంటారు, ఇలాంటి ఒక హాల్లో కూర్చొని దే కెన్ వాచ్ మూవీస్. సో అంటే జనరల్గా 5-star హోటల్స్లో టాప్లో ఉన్న వాళ్ళకు ప్రీమియం యాక్సెస్ ఇచ్చేసి ఓన్లీ ఆ 2-3 ఫ్లోర్లో ఉన్నటువంటి ప్రీమియం క్లయింట్స్కి వాళ్ళకు కిందికి అందరితో కూర్చోకుండా లాంజ్ క్రియేట్ చేస్తారు అక్కడ. సో ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అలాంటిది అండ్ హోమ్ ఆటోమేషన్ సిస్టమ్ ఉంది. యూ కెన్ యాక్సెస్ through your mobile, you can switch off door, you can switch off lights, you can operate your appliances. So ఇంత ఇన్నోవేటివ్ థింగ్స్, క్రేజీ ఐడియాస్ ఎలా వస్తాయి? సో ప్రాక్టీసా లేకపోతే లేదండి, బాన్ టాలెంట్? లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. ఇట్స్ వెరీ ట్రూ. అది సో ఎస్, యూజువల్గా చాలామంది యంగ్స్టర్స్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ని కెరియర్గా చూస్ చేసుకోవాలి, దాంట్లో బోల్డ్ అని డబ్బులు వచ్చేసినాయి, అసలు రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర ఉన్నంత డబ్బు ఎవరి దగ్గర లేదు అంటున్నారు. సో ఏంటి కెరియర్గా చూస్ చేసుకోవచ్చా మరి? బెస్ట్ ఆప్షన్ మీకు ప్యాషనెట్గా ఉంటే డబ్బులు సంపాదించుకోవడం అనేది ఒక కాంప్లిమెంటరీగా ఉండాలి, ఒక ప్యాకేజ్లో ఒక భాగమై ఉండాలి. మీరు ఎప్పుడైతే దాని మీద ఫోకస్ చేసి అదా ఉంటుందో మీ క్యారియర్ బిల్డ్ కాదు. ఫస్ట్ మీరు క్యారియర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు డబ్బులు అనేది ఇందులో ఉందా లేదా అని చూడండి, కానీ దానికోసమే మొదటి రోజు నుంచి ప్రయత్నం చేయకండి. బికాజ్ యూ షుడ్ ఏ ప్రొఫెషన్లో అయినండి ఫస్ట్ మీకంటూ ట్రాక్ ఉండాలి. ఫస్ట్ యూ క్రియేట్ యువర్ ఓన్ పేజెస్, యువర్ ఓన్ స్టోరీ బోర్డ్. ఫస్ట్ చక్కగా అది ఏంటి అంటే మైక్ ముందు పెడితే మీరు చెప్పుకోవడానికి ఉండాలంటే ఆ రకమైనటువంటి సబ్స్టెన్స్ అందులో మీరు క్రియేట్ చేయగలిగి ఉండాలి కదా. సో దానికి ఏమంటానంటే నేను కొంచెం రీసెర్చ్ చేయండి. సో 25, 27, 30లో ఉండే లైఫ్ స్టైల్ చేంజెస్ ఏముంటాయి. ఇప్పుడు ఇవాళ గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చాయి, డిజిటలైజేషన్ వచ్చింది, లైఫ్ స్టైల్ మారిపోతుంది. అక్కడే మొత్తం అన్ని షాప్ కన్వీనియన్స్ స్టోర్స్ దగ్గర నుంచి దాంట్లోకి వచ్చింది. రేపటి రోజుల్లో ఏం రాబోతుంది? స్పోర్ట్స్ ఒకటి చాలా ఉంటుంది. స్పోర్ట్స్కు రియల్ ఎస్టేట్ను కాంబినేషన్లో చేస్తారా? వెల్నెస్ వచ్చింది, వెల్నెస్ను దీంట్లో ఏమైనా చేస్తారా? అంటే యూ కెన్ యాడ్ ఎనీథింగ్ టు దట్. దట్స్ మీ లైఫ్ స్టైల్స్ ఎలా ఉంటాయి, ఎవరు ఎంత ఉంటుంది, ఏ పోర్షన్, డూ సమ్ రీసెర్చ్, సమ్ టెక్నో వయబిలిటీ స్టడీ చేయండి అక్కడ. సో చేసి ఆ డిపిఆర్ రెడీ చేసుకున్న, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసుకున్న తర్వాత యూ క్రియేట్ యువర్ రోడ్ మ్యాప్. ఆ రోడ్ మ్యాప్ నెక్స్ట్ 4-5 years ఎలా ఉంటుంది, క్యాష్ ఫ్లోస్ ఎక్కడ ఉంటాయి. సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఏ స్టార్టప్ కదా. ఇప్పుడు ఏదన్నా మీరు టెక్నాలజికల్ కంపెనీ స్టార్ట్ చేసినా ఇక్కడ ఎలా ఉంటుందో, మీరు ఎక్కడన్నా రియల్ ఎస్టేట్లో తొందర స్ట్రక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఏదో ఒక మార్కెట్ దీని మీద అంతా ఫోకస్ ఉంటుంది కాబట్టి అందరిది ఏదో ఒక ఇష్యూలో మిమ్మల్ని స్ట్రక్ చేసేస్తుంది, అది మిమ్మల్ని ఆపిస్తుంది. అది వచ్చినప్పుడు మీరు రేపు కరోనా లాంటిదే రావచ్చు, రేపు జిఎస్టీ లాంటిదే ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, నోట్బందీ లాంటిదే రావచ్చు, ఇంకేదన్నా రేపు ఏదో హూ నోస్ రేపు పొద్దున ఏదైనా వార్ రావచ్చు. కరెక్ట్. సో అలాంటిది వచ్చినప్పుడు కూడా మీరు ఎలా ఉంటుంది, ఒక ఇజ్రాయెల్ను మనం ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. సో వాళ్ళంతా వచ్చిన తర్వాత ఒక చిన్న కంట్రీ, స్మాల్ కంట్రీ, దానికంటే 10 times బలవంతమైనటువంటి కంట్రీస్ని కూడా కొట్టడానికి ఎలా ఉంటుందో, యాజ్ అ పర్సన్ షుడ్ ఫీల్ లైక్ హీస్ అన్ ఇన్స్టిట్యూషన్ బై హిమ్సెల్ఫ్. సో అది ఉన్నప్పుడు ఆ 360 degrees అప్రోచ్ మనకంటూ వస్తుంది. ఎక్కడికైనా రాగానే నాకే ఇలా ఎందుకైంది, విధి ఇలా ఉంది, మార్కెట్ ఇలా ఉంది, మార్కెట్ కోఆపరేట్ చేయలేదు, ఐడియా చాలా మంచి ప్లాన్ వేసాను కానీ ఫెయిల్ అయింది. ప్లాన్ నెవర్ ఫెయిల్స్, బట్ మ్యాన్ ఫెయిల్స్ టు ప్లాన్. సో ప్లాన్ ఫెయిల్ అయితే దాని ప్లాన్ అని అన్నాం మనం. సో అలాంటి అంటే ట్రబుల్ షూట్ చేయాలంటే మీకు ఆ బగ్స్ ఎక్కడున్నాయో మీకు కనపడాలి. అవన్నీ కూడా అది ఉన్నప్పుడే జరుగుతుంది అదంతా. సో ఎనీ ఇండస్ట్రీ అండి నెక్స్ట్ 4-5 years ఈజ్ గోయింగ్ టు బి ఏ ట్రెమెండస్ చేంజెస్ ఉంటాయి. సో ద హోల్ వరల్డ్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ ఇన్ ఎవ్రీ ఇండస్ట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెడికల్ సైడ్లో తీసుకుంటే ఐఎమ్ టెల్లింగ్ యూ, సో కొన్ని రోజుల తర్వాత డాక్టర్స్ది టెక్నికల్ డాక్టర్స్ పెరుగుతారు తప్ప రియల్ డాక్టర్స్ పర్సంటేజ్ తగ్గిపోతుంది. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి AI డ్రివెన్. మీరు కూర్చున్న తర్వాత ఇట్ విల్ ఐడెంటిఫై ఎవ్రీథింగ్. బికాస్ డేటా అవైలబిలిటీ ఒక హ్యూమన్ బ్రెయిన్, ఒక డాక్టర్ బ్రెయిన్ కంటే ఇక్కడ ఉన్నటువంటి డేటా అనాలిసిస్ 1000 times అనాలిసిస్ చేసి మీకు ఇస్తున్నప్పుడు దేని వైపు మనం వెళ్తాం? ప్రిస్క్రైబ్ అదే చేస్తుంది, ఇది అదే చెప్తుంది. ఇవాళ మనకు డీకోడింగ్ ఆఫ్ మన జినోమ్ ఇది వచ్చేసింది. అంటే మీకు 20 years తర్వాత క్యాన్సర్ వస్తుందా, ఇప్పుడు ఇవన్నీ ఐడెంటిఫై చేసుకునేటువంటి సిస్టమ్ మనకి ఈ రోజున వచ్చింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ అని ఏదేదో చెప్తున్నారండి. యు ఆర్ ఇన్ దాట్ ఫీల్డ్ కాబట్టి ఎప్పుడైనా అనిపిస్తుందా ఎందుకు ఇంత టెక్నాలజీ, మళ్ళీ ఓల్డెన్ డేస్కి వెళ్తే బాగుండు కదా, ఏ టెక్నాలజీ లేకుండా పీస్ఫుల్గా విత్ నో పొల్యూషన్, గ్రీనరీ, లైక్ రిలేషన్స్ టుగెదర్
అలా అనిపిస్తుందా లైక్ ఇన్ దిస్ బిజీ వరల్డ్ అండ్ ఇన్ దిస్ టెక్నాలజీ వరల్డ్? అంటే నేనేమంటానంటే మన టెక్నాలజీని మనం ఆపేది కాదండి, అది వస్తుంది, రావాల్సిందే, తప్పదు. అది అంటే యాజ్ పాపులేషన్ ఈజ్ గ్రోయింగ్ ఇదంతా ఉంటుంది. ఈకోసిస్టంలో మనకున్నటువంటి మనం ప్రపంచంలో ఉన్నటువంటి వేల కోట్లలో మనం ఒక్కళ్ళను ప్రపంచాన్ని మనం గ్లోబల్ షేర్ హోల్డర్స్. బట్ అన్ఫార్చునేట్లీ ద మోస్ట్ డిస్ట్రక్టివ్ ఫ్యాక్టర్, డిస్ట్రక్టివ్ ఎలిమెంట్ ఈజ్ హ్యూమన్. మనము ప్రపంచం మొత్తాన్ని కలిపి భగవంతుడు భూమిని సృష్టిస్తే, ప్రపంచాన్ని సృష్టిస్తే ఒక్కడు దాన్ని చంపేసి ఏలుతున్నాడు, వాడే సఫర్ అవుతున్నాడు కూడా ఈ రోజున. సో ఈ ఎలిమెంట్ని కనుక తీసుకుంటే మిగతా వాళ్ళకు కూడా మనకు ఉన్నటువంటి ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. ప్రతి చీమ దగ్గర నుండి ప్రతి దానికి ప్రతి వాళ్ళకు కూడా ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. కానీ అన్నిటిని మన కోసం మేము రియల్ ఎస్టేట్ వాళ్ళం చెట్లను నరికేస్తాం, రోడ్లను స్మాష్ చేసేస్తాం, అన్నీ చేస్తుంటాం. బట్ సస్టైనబిలిటీ అనేది ఒకటి ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ గ్రోత్ను మనం అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి, బట్ దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే వెన్ ఎవర్ యూ గెట్ ఎ టైం, యూ షుడ్ హ్యావ్ ఏ స్మాల్ ఫామ్లోకి వెళ్ళి మీరు ఉండడం. అంటే ప్రకృతిని దూరంగా బతకడానికి లేదండి, దీన్ని కలిపి ఉండాలి. ఇప్పుడు మీరు పురాణాలలో తీసుకుంటే కూడా వాళ్ళు యుద్ధాలు చేశారు, ఇదంతా చేశారు, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో కానీ దాన్ని వాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు వాళ్ళంతా కూడా. అంటే లైఫ్లో ఉన్నటువంటి ఆ షడ్రుచుల్లాగా దాన్ని రెండింటినీ తీసుకునేలాగా మనం ఉండాలి. అండ్ వీ షుడ్ నాట్ మిస్ అవుట్ ద గ్రోత్ ఫ్యాక్టర్ ఆర్ అడ్వాన్స్మెంట్, ఏఐ ఆర్ రోబోటిక్స్ ఆర్ వాట్ ఎవర్. దాన్ని స్పేస్లోకి పోవాల్సి వస్తే కూడా అది కూడా చూసుకోవాలి మనము. ఎట్ ద సేమ్ టైం రూట్స్ని మర్చిపోవద్దు. అంటే నేల విడిచి మనం బయట ఎక్కడో పోయి ఉండాలని కాదు, ఇక్కడ ఉండి దాన్ని కూడా ఎలా చేయాలో చూడాలి. సో నేను ఒక చిన్న రిసార్ట్స్ రీసెంట్గా డెవలప్ చేశాను. ఐ నేమ్డ్ ఇట్ యాజ్ కుముదాపురం. కుముదా ఈజ్ మై మదర్స్ పెట్ నేమ్. కుముదా ఇట్స్ ఎ గోదాదేవి నేమ్ లాగా ఉంటుంది. సో దాంట్లో ఏం చేశానంటే నేను ఐఎమ్ క్రియేటింగ్ హైదరాబాద్కి దగ్గరలో ఏ రిసార్ట్ పైన స్విమ్మింగ్ పూల్, రెస్టారెంట్స్, రూమ్స్ ఇవన్నీ కామన్గా ఉన్నాయి. అది గేటెడ్ కమ్యూనిటీలో ఇళ్లలో కూడా వచ్చేస్తున్నాయి ఈ రోజున. వై పీపుల్ షుడ్ గో దేర్? దట్ యూనిక్ ఎక్స్పీరియన్స్ ఉండడానికి ప్రపంచంలో ఎక్కడెక్కడ లీగల్గా అవైలబిలిటీ ఉన్నాయో అన్ని, మకావు బర్డ్స్ దగ్గర నుండి మామూలు పిచ్చుకల దాకా అక్కడ అన్నీ ఉన్నాయి. చిన్న చేపల చెరువు ఉంటుంది, గాడిదల దగ్గర నుండి అన్ని రకాల జంతువులు ఉన్నాయి, యూనిక్ యాంటిక్ చైల్డ్హుడ్ లాగా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యాప పుల్ల మీరు వేసుకోవచ్చు, మంచం మీద మీరు పడుకోవచ్చు. అలాంటి ఎక్స్పీరియన్స్ చక్రం బండిలో మీరు తిరగవచ్చు. మీరు కచరం బండి అంటారు కదా, కచరం బండిలో మీరు తిరగవచ్చు. అలాంటి ఎక్స్పీరియన్సెస్ అన్ని తయారు చేసి అక్కడ పెట్టాను నేను. అది ఇట్స్ హార్డ్లీ అబౌట్ 45 కిలోమీటర్స్ డిస్టెన్స్లో. అండ్ అక్కడ ఫుడ్ కూడా వాట్ ఐమ్ ప్లానింగ్ ప్రాబబ్లీ నెక్స్ట్ 20 డేస్లో కిచెన్ కూడా ఓపెన్ అవుతుంది. అక్కడ ఏం చేస్తున్నామంటే చిన్న టెంపుల్ కూడా కట్టాను అక్కడ, విలేజ్లో ఉన్నట్టు అన్నీ ఉన్నాయి అక్కడ అన్నీ కూడా. సో వాళ్ళకి అక్కడ వెళ్ళినప్పుడు మన పాత రోజుల్లో ఉన్నటువంటి మనం ఫుడ్ ఏదైతే మర్చిపోతున్నామో, వెస్ట్రన్ ఫుడ్కి వెళ్ళి పడిపోయి మనకు ఉన్నటువంటి నానమ్మ తాతమ్మ మనం పెట్టినటువంటి ఆ ఫుడ్ అన్నీ మన దగ్గర వ్యానిష్ అయిపోతున్నాయి అవన్నీ. అలాంటి ఫుడ్డే అక్కడ దొరికేలాగా అక్కడ మెనూ సెట్ చేస్తున్నాను నేను అక్కడ. సో హార్డ్లీ హైదరాబాద్లో ఉండి కూడా యూ విల్ నాట్ మిస్ ఇట్. సో ప్రతి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మోడర్న్గా ఉండండి, బట్ కల్చర్ను మిస్ చేసుకోకండి. కల్చర్ను ఎక్కడ ఇది చేయకండి. కనెక్ట్ టు ద విలేజెస్. వీలైతే మీరు చిన్న ల్యాండ్ కొనుక్కొని, చిన్న ఫామ్ కొనుక్కొని, ఒక 1000 గజాలు 2000 గజాలు కాదు, ఓ 5 acres 10 acres కొన్ని ఫ్యామిలీని సపోర్ట్ చేయొచ్చు. అక్కడ కమర్షియల్గా మీరే దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ హ్యావ్ ఎ నైస్ ఆక్సిజన్ అండ్ ఎ గుడ్ ఆర్గానిక్ ఫుడ్ ఓవర్ దేర్. ఓకే, సో మీరు ఇంత సక్సెస్ఫుల్ పర్సన్ కాబట్టి సక్సెస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి డూస్ అండ్ డోన్స్ ఏంటి? నేను సక్సెస్ఫుల్ పర్సన్ కాదండి, నేను కాదు. అంటే సక్సెస్ అనే పదం నేను దాన్ని లైక్ చేయను. బికాజ్ సక్సెస్ తర్వాత ఏముంటుంది, తర్వాత ఇంకా రిటైర్మెంట్ ఉంటుంది. సో షాల్ కప్పేసి దండేసేస్తారు అది. సో సక్సెస్ ఇట్స్ అ కంటిన్యూస్ జర్నీ. లైఫ్ ఇస్ రేపొద్దున నాకు ఇంకోటి కూడా ఫెయిల్ కూడా రావచ్చు. సో హూ నోస్, ఐఎమ్ స్టిల్ బ్యాటింగ్. అసలు నేను ఐ డోంట్ లైక్ ఇట్ అండి. దేవుడు నీకు లైఫ్ ఇచ్చి పని చేయాలనుకుంటున్నప్పుడు రిటైర్మెంట్ తీసుకునేది కదా, అది ఎట్లాగో 1 or other day నేను రిటైర్ చేస్తాడు దేవుడు. యూ హ్యావ్ అచీవ్డ్ సో మచ్. మా దృష్టిలో మీరు అచీవర్. ఓకే, సక్సెస్ఫుల్ కాదు, ఇంకా ఇట్స్ అ లాంగ్ జర్నీ అంటున్నారు కాబట్టి బీయింగ్ ఏ అచీవర్ అలా అవ్వాలి అంటే డూస్ అండ్ డోన్స్ ఏంటి, ఇవి చేయకూడదు ఇవి చేయాలి అని ఒక లెసన్స్ మీరు నేర్చుకొని ఉంటారు కదా. జస్ట్ వాంట్ టు బీ రియలిస్టిక్. నెంబర్ 1, బీ క్లియర్ అబౌట్ యువర్ రోడ్ మ్యాప్. డోంట్ జంప్ ఇన్ టు ఎవరో వచ్చి ఏది చెప్పగానే టెంప్ట్ అవ్వకండి. యూ క్రియేట్ యువర్ డెస్టినీ ఫస్ట్. మీ లాస్ట్ పాయింట్, మీ గోల్ని ఏదో ఫిక్స్ చేసుకోండి. బికమ్ ఏ మాస్టరీ ఆఫ్ ఇట్. అంటే ఎవరు కూడా ఒక 5-10 ఏళ్ళు కష్టపడకుండా మీకంటూ ఒక డీప్ రూట్స్ మీకు రావు. ఏదైతే కెరీర్ మీరు తీసుకుంటారో
అది వదిలిపెట్టి డబ్బుల కోసం దాన్ని వదిలేసి ఇంకో దాంట్లోకి వెళ్ళకండి. డే 1 మీరు ఆలోచించుకోండి, మీరు ఎక్కడ పోవాలనుకుంటున్నారు. మీరు విజయవాడ వెళ్ళాలనుకుంటే మీరు విజయవాడ హైవే మీద ఎక్కండి, ఆ హైవే మీద మీరు ఎక్కడికి వెళ్ళండి. అక్కడికి పోయిన తర్వాత వస్తే ఈ ట్రాన్సాక్షన్ లాస్ ఇదంతా ఉంటుంది. మీ నాలెడ్జ్ మీకు పనికి రాకుండా పోతుంది. మీ జీవితంలో మీరు ఎక్కడికి పోతారో మీరు అర్థం కానీ క్రాస్ రోడ్స్లోకి మీరు వెళ్ళిపోతారు. అది చేయకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు అది చేయాలనుకుంటున్నప్పుడు దానికి సంబంధించినటువంటి కంప్లీట్ స్టడీ చేయండి. పడ్డా నిలబడండి, మళ్ళీ ఎదగండి, మళ్ళీ పడండి, మళ్ళీ లేవండి. డెఫినెట్గా మీకు ఫెయిల్యూర్ అనేది ఉండనే ఉండదు. థర్డ్ థింగ్ ఈజ్, డోంట్ లుక్ ఫర్ షార్ట్ కట్స్ టిల్ యూ రీచ్ ఎ స్టేజ్ వేర్ యూ కెన్ ప్లే అండ్ యూ కెన్ డిక్టేట్ టర్మ్స్ టు యువర్ ఓన్ ఇండస్ట్రీ. ఓకే, అక్కడ దాకా మీరు చేయకూడదు. అక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏ షార్ట్ కట్స్ అని ఎత్తుకోండి. బికాజ్ యూ హ్యావ్ దట్ కమాండ్ అండ్ గ్రిప్ అండ్ యూ హ్యావ్ యువర్ ఓన్ బ్రాండ్. ఈయన చెబితే ఇది జరుగుతుంది అంటే వాళ్ళందరూ కూడా దాన్ని మీతో పాటు మీకు తెలియని వాళ్ళు కూడా మీకు చేసి పెడతారు అవన్నీ. కానీ అప్పటిదాకా మీరు షార్ట్ కట్స్ ఎత్తుకొని మీరు ఎలా చేయాలనుకుంటే అలా కాదు. రియల్ ఎస్టేట్లో ఇలా ఉంటే జరిగిపోతుంది కదా, వాడేదో చెప్పాడు, వాడు చేసినప్పుడు నేను డివైడ్ చేసి నేను ఒక 2 ఫ్లోర్లు కట్టేసుకుంటాను, ఇదంతా ఆ పెయిన్ ఉంటుంది కదా. తర్వాత వచ్చి వాడు ఏదో డిస్మాంటిల్ చేస్తాడు, ఇంకేదో ఉంటుంది కదా. అప్పుడు మీ గ్రోత్ ఎంత దెబ్బతింటుంది, ఎంత మీరు ఎనర్జీ లాస్ అవుతారు, టైం లాస్ ఎంత అవుతారు, మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత పడిపోతుంది, మార్కెట్లో ఇమేజ్ ఎంత డ్యామేజ్ అవుతుంది. సో ఇవన్నీ కాకుండా ఉండాలంటే ఓన్లీ రైట్ మెథడ్ ఈజ్ డూయింగ్ రైట్ థింగ్స్ in a right direction. Correct. So advance happy birthday, Lion Kiran Garu, and thanks for giving this wonderful opportunity and wonderful it's time. My pleasure. You are given an opportunity to share my emotions and ideas. Welcome. Pleasure is all mine. Thank you. Bye.